ప్రార్థన చేసుకుందాం. మనం దయచేసి కళ్ళు మూసి తల వంచండి. స్తోత్రం ప్రభువా, మహంగడ మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో గడిచిన దినములన్నీ నీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రంగా క్షేమంగా కాపాడి ఈరోజు ఈ రాత్రికాల సమయమందు నీ సన్నిధిలో ప్రభువా ఈ సమయం గడపడానికి మాకిచ్చిన నీ గొప్ప సమయం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి ప్రభువా, ఇక్కడ నేనేం మాట్లాడాలో నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ నోటి పూరగా నన్ను వాడుకొని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి బలపరచమని, స్థిరపరచమని, వారిని దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, వాక్యం విననీయకుండా ప్రభువా గలిబిలి చేయాలని అల్లరి చేసిన ప్రతి దుష్టుని యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే ఈ క్షణమందే ఈ స్థలాన్ని వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధి, నీ సంచారము మా మధ్య జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సాధారణంగా ఈ ప్రపంచంలో అందరూ కోరుకునేది వాళ్ళ చేస్తున్న పోరాటంలో, రాస్తున్న ఎగ్జామ్స్లో, పరిగెత్త పరుగు పందెంలో, లేకపోతే వచ్చేస్తున్న పనుల్లో, అది ఏదైనప్పటికీ అందరూ కోరుకునేది ఏంటిది? విజయం. ప్రైజ్ గాడ్. ఏంటిది? విజయం. ఈ విజయం ఏ రకంగా వస్తుంది? నేను అంటాను, ఈ రాత్రి కాల సమయం మనందరూ కూడా దేవుడు మనకి ఇవ్వబోతుందంటే విన్నింగ్ లైఫ్. ఆమెన్. విన్నింగ్ లైఫ్ అంటే జయ జీవితము కదా. ఎంతమంది కావాలి జయ జీవితము? ప్రైజ్ గాడ్. ఎంతమందికి ఓడిపోవడం కావాలి? మనం ఓడిపోవారము కాదు, మనం గెలిచేవారము. ఎందుకంటే మన పక్షాన మనం నమ్ముకున్న దేవుడు యుద్ధము చెయ్యను. హల్లెలూయా. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. సరే, మంచిది. ఈ యుద్ధం జయించాలంటే, జయ జీవితం మనకు రావాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక విషయం చెప్తాను నేను. మనకు నిర్ణయం తీసుకునే జ్ఞానం ఉండడం, డిసిషన్ మేకింగ్. ఏంటిది? నిర్ణయం తీసుకోవడం. సరైన సమయంలో, సరైన స్థలంలో సరైన నిర్ణయం తీసుకోవడం మనకు రావాలి. ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను నేను బైబిల్ నుంచి. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. ఒకసారి ఎవరైనా బైబిల్ తీసుంటే చదవండి. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు. చాలమ్మా. దానియేలు నిర్ణయం ఈరోజు ఈ జనరేషన్, ఈ తరం యవ్వనస్తులకి గొప్ప ఉదాహరణమై ఉంటున్నది, గొప్ప మాదిరికరమై ఉంటున్నది. ఈరోజు ప్రపంచంలో ప్రత్యేకించి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే యేసుక్రీస్తును ప్రభువుని రక్షకుడు నమ్మి అంగీకరించి బాప్తిసం పొంది ఎవరైతే ఉన్నారో, పొందని వారికి కూడా చెప్తున్న, ఇక్కడ కూర్చున్న వారి అందరూ కూడా మాదిరికరంగా జీవించాలంటే, దానియేలు వల్ల జీవించాలంటే మొట్టమొదటి మనకు సరైన సమయంలో సరైన స్థలంలో నిర్ణయం తీసుకోవడం రావాలి. ఏం రావాలి? దానియేలు నెబుకద్నెజరు రాజు కాలంలో కదా ఇశ్రాయేలు దేశం నుంచి బబులోను దేశానికి బానిసలుగా తీసుకురాబడ్డారు. అంతేనా? ఎవరు వాళ్ళు? బానిసలు తీసుకురాబడిన తర్వాత దానియేలు అతని స్నేహితులు తను తాను అపవిత్రపరచకుండానట్లు రాజు నియమించు ఏవైతే భోజన పదార్థములు, పానీయములు ఏవైతే ఉన్నాయో వాటిని నేను పుచ్చుకొనకూడదు అని నిర్ణయించుకున్నాడు ఆయన. ఎందుకు? ఆయన అపవిత్రపరచకూడదని. హల్లెలూయా. ఈ విషయం చాలా చిన్నగా అనిపించచ్చు, ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో, సంఘాల్లో, లేకపోతే ఏదైనా మీటింగ్లో ఈ మాటలు మీరు విని ఉండొచ్చు. నేను నమ్ముతున్నాను కదా. నేను మీకు గుర్తు మాత్రం చేస్తాను, గొప్ప గొప్ప మర్మాలు చేసి మీకు ఏదో మాయమంత్రాలు చేసి నేను చాలా బాగా మాట్లాడినా, చాలా బాగా చెప్పినానే రాలే. దేవుడు నాకు ఇక్కడ ఇది ఏమైతే చెప్పమన్నాడో అది మాత్రమే చెప్తాను నేను. హల్లెలూయా. అయితే దానియేలు అతని స్నేహితులు తమను తాము అపవిత్రపరచకూడదని రాజు భుజించు ద్రాక్షపాసం లేకపోతే పానం ఏదైనా సరే నేను తీసుకోకూడదు అనుకున్నాడు. అంతే, మన భాషలో చెప్పాలంటే
కదా. ఎందుకంటే ఆ రోజులలో రాజు భుజించు పదార్థములు ఏవైతున్నాయో, లేకపోతే పానం చేయ ద్రాక్షరసం ఏతుందో అవన్నీ కూడా విగ్రహార్పితాలు, విగ్రహానికి అర్పించబడినవి. ఏంటిది? విగ్రహానికి అర్పించబడినవి. కాబట్టి నేను అపవిత్రపరచకూడదు, నేను అపవిత్రపరచబడకూడదు అని నిర్ణయించుకున్నాడు. కేవలం ఆహారం తింటే లేకపోతే పానము తాగితే అపవిత్రపరచబడతారా? కాదు కదా. దాని వెనకాల దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టిండు. ఏంటిది? నియమ నిబంధనలు ఏమిటంటే అవి న్యాయ సూత్రాలు, లేకపోతే చట్టాలు, లేకపోతే శాసనాలు, లేకపోతే ఆజ్ఞలు, నియమాలు. ఈ రకరంగా మనం పరిభాషలో మనం చెప్పుకోవచ్చు. ఆ రోజులలో దేవుడు ఫలానదాన్ని ఫలాన్ని తినకూడదని క్లియర్గా ధర్మశాస్త్రము చెప్పబడింది. దాన్ని దానియేలు తన జీవితంలో పాటిస్తున్నాడు. తాను అపవిత్రపరచబడకూడదు అని. అయితే ఈ రాత్రికాల సమయం మనం ఇక్కడ కూర్చున్న వారు మనం ఎవరైతే ఉన్నామో, ఈరోజు ఈ రాత్రికాల సమయం ముందు నేను అపవిత్రపరచబడకూడదు అని ఎవరిని అనుకుంటున్నారా? ఈరోజు మన భారతదేశంలో భారతదేశ రాజ్యాంగం ప్రకారము లేదా చట్ట ప్రకారము వ్యభిచారము నేరము, అవునా కాదా? అబద్ధమాడుట నేరము, దొంగతనము నేరము, హత్యలు నేరము. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుచుతున్నాయి. అవి సరైన క్రమంలో నడవాలంటే ఆజ్ఞలను పాటించాలి. ఈ దేశంలో లేకపోతే ఈ భూమి మీద మన సరైన స్థానం బ్రతకాలంటే ఈ లోక సంబంధమైన చట్టాన్ని కూడా పాటించాలి. నేను అడ్వకేట్ కాబట్టి చట్టం గురించి మీకు చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయను, కానీ ఒకటి మాత్రం చెప్పదలుచున్నాను. మీరు సరైన సమయంలో సరైన స్థలంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు అపవిత్రపరచబడతాయి. ఎప్పుడైతే అపవిత్రమైన జీవితం మన జీవితాలకు వస్తుందో, మనము మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో, శోధనలో, రాస్తున్న పరీక్షలు అంటే కేవలం స్టూడెంట్స్ మార్క్స్ పరీక్షలు కాదు. మన జీవితంలో కలగబోయే ప్రతి శోధనలు కూడా మనం విజయం సాధించలేము. మనకు విజయం సాధించాలంటే మొట్టమొదటి మనకు కావాల్సినట్టే పరిశుద్ధత. హల్లెలూయా. ఏం కావాలి? పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఎంతవరకు మనం తీసుకెళ్తుందంటే, అదే దానియేలు జీవిత గ్రంథం ఇంకా ముందుకు మనం చదువుకుంటూ వెళ్తుంటే ఆ దేశం మీద అతన్ని ప్రధానిగా నియమించబడ్డాడట. హల్లెలూయా. ఆ రోజు కనుక రాజు భుజించు అన్నపానములు లేకపోతే ద్రాక్షరసం ఏదైతే పానం ఇచ్చిరో వాటిని భుజించినట్లయితే ఈరోజు దానియేలు ఆ బబులోను దేశం మీద ప్రధానిగా ఉండేవాడు కాదు. ఎప్పుడైతే తను తాను అపవిత్రపరచబడకూడదని నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయం దేవుడిని మహింపరచబడింది. దేవుడు దానియేలు మహింపరచాడు. హల్లెలూయా. ఆ నిర్ణయము ఈరోజు మనకు కావాలి. బానిసత్వం ఉన్నటువంటి జీవితము ఒక వ్యక్తి ఆ దేశానికి ప్రధాని కాగలిగాడు కదా. మరొక వ్యక్తి ఉన్నాడు, అదే యోసేపు. మీకు తెలుసు కదా. ఆదికాండం 39 అధ్యాయం నుంచి చదువుకుని 41, 42 అధ్యాయాల వరకు ఈ యోసేపు గురించి మొత్తం జీవిత చరిత్ర రాయబడి ఉంటుంది అక్కడ. మొట్టమొదటిగా యోసేపు తన అన్నదమ్ములందరికంటే ఎవరైనా చిన్నవాడు. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఆయన మొట్టమొదటిగా ఒక గోతిలో పడేశారు. అక్కడి నుంచి పలానా దేశానికి, ఏ దేశానికి అమ్మేశారు ఆయన్ని చెప్పాలా? ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అక్కడ ఏమన్నా ఇదైందా? లేదు. అక్కడ నుంచి ఏం చేశారు? మళ్ళీ ఆయనను చెరసాలలో వేసారు. సరే, చెరసాల నుంచి మళ్ళీ ఏమైంది? ఆయనకి మళ్ళీ ఇంట్లో అధికారి నియమించారు. ఈ చరిత్ర అంతా చూసుకుంటూ పోతుంటే ఆయన జీవితంలో తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, ఎందుకంటే అక్కడ చెప్పబడిన వాక్య భాగం ఏంటంటే, ఫరో యొక్క భార్య యోసేపుని తనతో కూడా శయనింపమని చెప్పేసి దినదినం ఆయనను శోధిస్తుండగా, అయ్యో నా దేవుని దృష్టికి నేను ఎట్లు పాపం చేయాలి, నేను పాపము చేయనని చెప్పేసి పాపము నుంచి పారిపోయిన వ్యక్తి ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రధానిగా నియమించబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు ఇదంతా కూడా తమ జీవితాలను అపవిత్రపరచకూడదని, పాపము చేయకూడదని నిర్ణయించుకున్నారు. కాబట్టి వారి జీవితంలో విజయవంతమైన జీవితం జీవించారు. ఇది జయ జీవితం అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయము వారి భవిష్యత్తును కట్టింది. ఇక్కడ కూర్చొని చాలామంది యవనస్తులు ఉన్నారు. దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటిది? ఫోన్లో చూసినటువంటి
వీడియోలు ఏంటిది, లేకపోతే సినిమాలు ఏంటిది, లేకపోతే చేసిన సంఘటనలు ఏంటిది, లేకపోతే మీ నిజ జీవితం చూసిన మట్టుకే కాదు, కానీ మీ జీవితంలో మీరు ఏం పాటిస్తున్నారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ జీవితాలు లేదా మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయా, దేవునికి మహిమకరంగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటిది? ఆజ్ఞ ప్రకారం జీవించడమే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. కొత్తగా ఏమైనా ఉందా? కొత్తగా ఏం లేదు, కానీ గుర్తు చేయాల్సి వస్తుంది. ఎందుకు? మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే, జీవితంగా జీవించాలంటే యవ్వనస్తులకు మొట్టమొదటి కావాల్సిందంటే పరిశుద్ధత. సరైన సమయంలో, సరైన స్థలంలో, సరైన నిర్ణయం తీసుకోవడమే పరిశుద్ధమైంది. దానియేలు తీసుకున్నాడు, యోసేపు తీసుకున్నాడు. వారి భవిష్యత్తులో గొప్ప దేశ ప్రధానులు నిలబడ్డారు. ఈరోజు వాళ్ళ గురించి మనం చెప్పబడుతున్నాం. హల్లెలూయా. మరి యోసేపుకి, దానియేలుకి సహాయం చేసిన దేవుడు, లేవనెత్తి దేవుడు, తప్పించిన దేవుడు, వారికి ప్రధానిగా చేసిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఒక్కడే. అవునా కాదా? మరి వాళ్ళకు సహాయం చేసిన దేవుడు మనకెందుకు సహాయం చేయడు? వాళ్ళు పరిశుద్ధంగా జీవించినారు కాబట్టి, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించినారు కాబట్టి, వాళ్ళు ఆశ్రయించబడి జీవితంగా ఈరోజు మనకు మాదిరికరంగా ఉన్నారు. ఈరోజు మరి మన జీవితంలో మనం ఎవరికి మాదిరికరంగా జీవిస్తున్నాం? ఫలానా అక్కలాగా నేను ఉండాలి, ఫలానా అన్నలాగా నేను ఉండాలని నిన్ను నన్ను చూసి ఎవరైనా ఆ విధంగా బ్రతకాలని నిన్ను నన్ను ఎవరైనా మాదిరిగా తీసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు నేను ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము నేను చెప్పి వెళ్ళిపోతా, మరొకసారి దేవుని చూద్దాం అంటే కలసం లేకపోతే కలవను. ఎవరైనా కావచ్చు, ఈరోజు రేపు ఏదైనా కావచ్చు కదా. మన మనుషులము, మనకు ఒక పరిమితి ఉంది. జీవితాంతము శాశ్వతంగా నేను జీవిస్తానికి భూమి మీద మనకు అవకాశము లేదు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంటే, యవనస్తులారా, సహోదరులారా, ఈ సమయంలో మీరు కాకపోతే ఇంకే సమయంలో పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయం తీసుకుంటారు. మరి మీరు దానియేలు యవ్వన ప్రాయంలో నేను అపవిత్రపరచబడకూడదు. యోసేపు తనకు పాపం ఎదురైనా సరే 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం ప్రకారము యవ్వనస్తుడాన్ని యవ్వనిచ్చల నుండి పారిపో. అవునా కాదా? మరంతగా దేవుడు వారిని దీవించినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే పాపం నుంచి పారిపోవడానికి నువ్వు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హల్లెలూయా. ఏ నుంచి పారిపోవాలి? పాపము నుంచి. ఎంతమంది సెల్ ఫోన్ వదిలిపెట్టి పారిపోతారు కదా? ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే మనకు పనే కాదు. ఎంతగా మన జీవితంలో ఒక పూట తిండి తింటామో లేదో తెలియదు, కానీ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఒక భాగమైపోయింది. ఫోన్ నేను కూడా వాడతా. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడ? ఫోన్ నేను కూడా వాడతా. నేనేం అతిథుని కాదు, కానీ దాని ఒక క్రమంలో మనం వాడాల్సి ఉంది. ఖచ్చితంగా వాడండి, దాని క్రమంలో వాడండి, సరైన పద్ధతిలో వాడండి, పరిశుద్ధంగా వాడండి, దేవుని మహిమకరంగా వాడండి, మీకు ఆశీర్వదకరం వాడుకోండి. అయితే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆ రోజులలో వాళ్ళకి అది అపవిత్రంగా ఉన్నదని చెప్పేసి వదిలిపెట్టారు. ఈరోజు మన జీవితంలో మనకు ఫోన్లు, ట్యాబులు, సిస్టంలు, సినిమాలు, లేకపోతే ఫ్రెండ్స్లు, తాగుబోతు సంబంధించిన స్థలాలు ఈరోజు మనకు అపవిత్రంగా ఉన్నాయి. ఆ రోజులాగా ఈరోజు మనకు లేదు, కానీ ఈరోజు మనకు అపవిత్రంగా ఉన్న ఏమేంటంటే ఆయా స్థలాలు, ఆయా స్నేహితులు, ఫోన్లు, ట్యాబులు, సిస్టంలు, ఎక్కడ చూసినా అపవిత్రత. అవునా కాదా? మన తోటి ఫ్రెండ్స్ ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే అందులో ఎంతమంది తాగేటోళ్ళు ఉంటారు? ఒక 10 మంది మన స్నేహితులు ఉన్నారు. ఎంతమంది తాగేవాళ్ళు ఉంటారు? అందులో కనీసం 6, 7 ఉంటారు. ఒక 2, 3 థమ్స్అప్ తాగేటోళ్ళు ఉంటారు కదా. అదే రీతిగా మన జీవితంలో ఎంతమంది, ఒక 10 మందిలో ఎంతమంది సీరియల్ చూసేవారు ఉంటారు? ఉన్నారా లేరా? టైం అయిందంటే ఏది ఏమైనా సరే అన్ని పక్కన పెట్టి సీరియల్ అయ్యేదాకా వేరే పని ఉంటారు. నాకు ఒక దైవజనుడు చెప్పాడు, బ్రదర్ మా దగ్గర ఒక సంఘటన జరిగింది. ఏంటిదంటే ప్రతిరోజు 8 గంటలకి వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుందంట. ఒకరోజు ఒక వారం మాత్రము ఆ ఇంట్లో పోవడానికి ఆయన భయపడతాడట. ఎందుకంటే ఆ రోజు ఆ ఇంట్లో ఒక సీరియల్ చూస్తారంట వాళ్ళందరూ కూడా. పాస్టర్ వస్తుందంటే చెప్పేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు నాకు ఒక అయ్యగారు పిలిచి, ఇక్కడ కాదు మీరు ఇక్కడ కూర్చోండి, ఇక్కడ ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి అని చెప్పేసి నన్ను తీసుకుపోయి ఒక గదిలో కూర్చోబెట్టాడు అయ్యగారు. అట్లనే ఆ రోజు
ఆ ఎవరైతే ఆ ఇంటి యజమానులు ఉంటారో ఆ పాస్టర్ని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి బయట నుంచి గడిపెట్టేశారు. అరగంట దాకా సీరియల్ అయిపోయేదాకా గడియ తీయలేదట. ఎందుకంటే మీరు ఇప్పుడు పాటలు, ప్రార్థనలు, వాక్యం చెప్తాం కదా, అది అయిపోయేదాకా ఎంత దిగజారిపోయారంటే ఈరోజు క్రైస్తవులు బ్రదర్ అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు ఆయన. అంటే ఆ రకంగా మన జీవితాల్ని మనం అపవిత్రపరచుకున్నట్లయితే మన కుటుంబము, వ్యక్తిగత జీవితము, సంఘము, మన తోటివారు వీరందరూ కూడా ఈ నిర్ణయము, అక్రమమైన నిర్ణయం వలన మన జీవితాలు మనం తెలియకుండానే అపవిత్రపరచబడి ఓడిపోయి శోధన చేత ఎప్పుడు మనం శోధన జీవిస్తుంటాం. ఓడిపోయిన జీవితం జీవించి లాస్ట్కు చివరికి ఏమంటామంటే ఏమొచ్చిన జీవితం ఇది, దేవుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది, నా బతికింతేనా ఇంకా అనే స్టేజ్కి వచ్చేంత వరకు మన బ్రతుకుల్ని పాడు చేసుకొని దేవుని మీద అలిగి మన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాం. దయచేసి మీ అందరూ కూడా నేను చేతులెక్కి మొక్కేది ఏంటంటే, మన జీవితాలు సరిగా ఉన్నప్పుడే సరైన సమయంలో సరైన ఈ స్థలంలోనే మీరు సరైన నిర్ణయం తీసుకోండి. మీ జీవితాలు గొప్పగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను. యోసేపు, దానియేలు వీరి జీవితము పెంట కుప్పతో సమానం. వారు బానిసలు, ఒక గోతులు వేయబడ్డ వ్యక్తులు, వీరందరూ కూడా దేశ ప్రధానులు అవరు కదా. అయితే సరిగ్గా ఒక 35 సంవత్సరాల క్రితము ఒక కుటుంబం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వచ్చింది. వలస వచ్చిన తర్వాత వారు అక్కడ ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిలో ఒక మురికి కాలువ పక్కన ఒక గుడి చేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళు తన 3 పిల్లలు, భార్య భర్త, 5 ఒక కుటుంబం బ్రతుకుతున్నారు. ఆ గుడిసెల్లో భయంకరమైన వర్షాలు వస్తే ఆ గుడిసెలోనికి పీకల మట్టుకు నీళ్లు, పిల్లల్ని ఇక్కడ పైన ఎత్తుకొని ఒక నతి ఎత్తుకొని ఒక పక్కన ఎత్తుకొని ఆ నీళ్ళు పోయే వరకు ఎత్తుకొని నిలబడేవారు. అటువంటి పరిస్థితుల్లో వారి జీవితంలో ఎంత భయంకరం అంటే, తన తల్లిదండ్రులు బ్రతకడం కష్టంగా ఉంది కాబట్టి 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చేతి పట్టుకుపోయి పిల్లల్ని ఒక పెద్దని హోటల్లో పనికి పెట్టారు. పని చేస్తున్నారు ఎవరో పరిచయం అయ్యారు. వాళ్ళకి ఎవరు తీసుకుపోయి ఒక హాస్టల్లో వేసారు, ఒకరు స్కూల్లో వేసారు, ఒకరు ఎక్కడ పని నేర్పించి మొత్తం మీద ఒక స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత అనేక మార్గాలు గుండా, కష్టాలు గుండా, ఎన్నో భయంకర శ్రమలు, శోధనలు భరించి, కానీ ఎక్కడ కూడా తమ జీవితంలో పాపమునకు అవకాశం ఇవ్వలేదు. ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా దీవించాడంటే, ఆ కుటుంబంలో ఆ మురికి కాలువ పక్కన గుడి చేసుకున్న జీవితాల నుంచి ఒక సొంత గుడి చేసుకున్నారు, రేకుల షెడ్డుకు వచ్చినారు, రెంట్ రూమ్కి వచ్చినారు, ఇప్పుడు సొంత బిల్డింగ్ కొనుక్కొని ఒక కారు కొనుక్కొని హాయిగా బతుకున్నారు. ఎవరో తెలుసా ఆ వ్యక్తి అంటే? నేనే, ఎవరో కాదు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరో కాదు. నేను చెప్తున్నాను ఏంటంటే, మనం ఎప్పుడైతే పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని కోసం జీవిస్తాడో, దేవుడు నీ కోసం ఏం చేయాలో అవన్నీ సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నాకు తెలియదు, ఊహ తెలియదు, అయ్యో మా నాన్న హోటల్లో పెట్టాడు, నన్ను ఇట్లా చేస్తున్నాడని తెలియదు. కానీ నా దేవుడు నా కోసం ఏం చేయాలనేది భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో దేవుడు నా కోసం అన్ని సిద్ధపరుచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నేను పాపం నుంచి పారిపోయానో, నా దేవుడు ఈరోజు ఎక్కడైతే ఒక హోటల్లో నేను పనిచేసాను, అదే పట్టణంలో గొప్ప లాయర్గా నిలబెట్టి, ఎవరైతే అరే ఒరే అన్నారో ఈరోజు వాళ్ళే, సార్ రండి సార్, కూర్చోండి సార్, మా దగ్గర రండి సార్, మీ మాటలు కావాలి సార్, మీ సలహాలు కావాలి సార్ అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టి అడుగుతుంటే ఎంత గొప్పగా ఉంటుంది, అవునా కాదా? కానీ ఆ గొప్పతనం నాది కాదు, నేను నమ్ముకున్న దేవునిది. హల్లెలూయా. నా జ్ఞానం కాదు, నా చదువు కాదు, నా తల్లిదండ్రులు కాదు, నాకున్న ఆస్తిపాస్తులు కావు, కానీ నేను నమ్ముకున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కారణము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయండి. గోతిలో పడ్డ యోసేపును దేవుడు తీసుకెళ్ళి ఐగుప్తు మీద ప్రధానిగా నియమించబడ్డాడు. బానిసత్వం నుంచి తీసుకుబడ్డ దానియేలు ఆ బబులోను దేశానికి ప్రధానిగా నియమించబడ్డాడు. ఎక్కడో మురికి కాలువలు ఉన్న నన్ను తీసుకొచ్చి ఆ కామెడి పట్టణం గొప్పగా ఆశ్రయించి ఈరోజు నిలబెట్టిండు. ఈ 3 నమ్ముకున్న దేవుడు ఒక్కడే, మీరు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే మనం పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించినప్పుడు. శోధనలు రాక మానవు కదా. మనం చెప్పే ప్రతిరోజు మన జీవితంలో శోధనలు రాక మానవు, కానీ ఆ శోధన నుంచి తప్పించి దేవుడు కూడా మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. అది మాత్రం గుర్తు చేసుకోం. మనం మనుషులమండి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వస్తాయి, కానీ వాటి నుంచి తప్పించే దేవుడు కూడా మన పక్షానే నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తామో, మన జీవితం ఖచ్చితంగా
ఆయన విడిపించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. ఒక్కసారి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి పరిశీలన చేసుకోండి. అవును, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా? యథార్థంగా బ్రతుకుతున్నానా? నేను సరైన నిర్ణయమే తీసుకోగలుగుతున్నానా? ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను. ప్రతి సండే చర్చికి పాటలు, ఆరాధన, వాక్యము, కానుకలు వేసి మళ్ళీ సండే దాకా కనబడకుండా పోతున్నావా? ఇది సరైన సమయం, సరైన నిర్ణయము కాదు. దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశం చేత, ఒక ప్రణాళికబద్ధంగా ఆయన కోసం మనల్ని సృష్టించుకున్నాడు. ఇది సరైన సమయంలో, సరైన స్థలంలో సరైన నిర్ణయం తీసుకునే గొప్ప అవకాశం యవ్వనస్తులకి. హల్లెలూయా. సరైన సమయంలో, సరైన స్థలంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరు అది తీసుకోవాల్సింది? యవ్వనస్తులు. యవ్వనస్తులకు శోధనలు వస్తాయి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని చేత కట్టబడతావో, అనగా కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వరకు చదువుపోతుంటే, దీవారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఇంకా కిందికి చదువుకుంటూ పోతుంటే అతడు చేయనంతు సఫలమవుతాడంట. ఎవరు చేసినది? ధర్మశాస్త్రమును ధ్యానించినవాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటిది? వాక్యము. అవునా కాదా? ఈ వాక్యము లేకుండా నువ్వు ఏ విషయంలో అభివృద్ధి చెందుతావు? ఈ వాక్యం లేకుండా ఏ విషయంలో విజయం సాధిస్తావు? ఈ వాక్యం లేకుండా ఎందులో ఏ శోధనలు నువ్వు జయిస్తావు? ఈ వాక్యం లేకుండా ఏ రకంగా నువ్వు ఫలిస్తావు? ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను కరెక్ట్ లెక్క పెట్టుకోలే, కానీ కనీసం ఒక 9 నుంచి 10 సార్లు చదివి ఉంటా. ఆదికాండం నుంచి ప్రకటన వరకు. నా గొప్ప కోసం చెప్పట్లేదు, మీరు చదువుతారని ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు ఎన్నిసార్లు చదివారు? ఆదికాండం నుంచి ప్రకటన వరకు. వాక్యం అనేది మన జీవితానికి వెలుగుతున్న దీపంకి ఎంతైతే వెలుగు ముఖ్యమో, దీపం అది కూడా ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అది వెలుగుతూ ఉండాలంటే నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలంటే అది వెలుగుతూ ఉండాలి. అంతేకాని ఏదో నామకే వాస్తే వచ్చినామా లేదా, దయచేసి అట్లా బ్రతకకండి. ఒకవేళ మీకు అట్లా బ్రతకాలనిపిస్తే నేను చెప్తున్నాను కదా, దేవుని వదిలేయండి, దేవుని విడిచిపెట్టండి. సరిగ్గా నేను జీవిస్తాను ప్రభువా, వాక్యానుసారంగా బ్రతుకుతాను ప్రభు అంటేనే దేవుని రండి. ఈరోజు ఈ జనరేషన్ చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ శ్రమలను లేకపోతే ఈ శోధనలను సహించకపోతే ఇక రాబో కాలంలో ఉన్నటువంటి శ్రమలను మనం భరించలేము. మీకు కనబడుతుందో లేదో, ఒక్కసారి కళ్ళు తెరిచి ఆత్మీయంగా ప్రపంచం వైపు ఒక్కసారి తెరిచి చూడండి. మన భవిష్యత్తు ఎందుకు కనబడుతుంది, క్రైస్తవుల భవిష్యత్తు. ఒక్కసారి ఆలోచన చేయండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలో 5 వచనం నుంచి చదువుకుంటూ పోతే 2వ నుంచి 5 వచనం వరకు చదివితే, నెహెమ్యా యెరూషలేము ప్రాంతం గురించి ప్రాకాలు కూలిపోయిన తర్వాత తన స్నేహితులు తెలుసుకొని దాని గురించి కొన్ని దినములు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యో, నా దేశానికి ఈ రకంగా సమస్యలు వచ్చిందా, శోధన వచ్చిందా, కాల్చబడ్డాయా అని చెప్పేసి దానికోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నెహెమ్యాని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు కాబట్టి, దేవుని కోసం అంత ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. మరి యవ్వనస్తులని మనము ఇప్పుడు ఉపవాసం ఉండకపోతే, ఇప్పుడు ప్రార్థన చేయకపోతే, ఇప్పుడు వాక్యం చదవకపోతే, ఇప్పుడు దేవుని కోసం నిలబడకపోతే ఎప్పుడు నిలబడతాము? ఎప్పుడు దేవుని కోసం చేస్తారు? అవునా కాదా? నా ఆరాటము, నా పోరాటం ఒకటే. నాకు వయసు లేకపోతే నా శరీరంలో ఈ బలము శక్తి ఉన్న రోజులే నేను దేవుని కోసం ఏమైనా చేయగలను, ఎక్కడైనా పరిగెత్తగలను. రేపు ఒక రోజు వస్తుంది అందరికీ. ఆ వయసు వచ్చిన తర్వాత కాలు చేతులు నడవనప్పుడు నేను దేవుని కోసం చేస్తా అనుకుంటే వ్యర్థమే. అవునా కాదా? మీరు ఆలోచన చేయండి. ఒక 60 సంవత్సరాల ముసలాయనని ఒక 20 సంవత్సరాల కుర్రను నిలబెట్టి పరుగు పందెం పెట్టండి, ఎవరు గెలుస్తారు కదా? మరి ఆత్మీయ జీవితంలో ఎందుకు దాన్ని మనం కంపేర్ చేసుకోకూడదు? ఎందుకు దాన్ని ఆలోచించకూడదు? దేవుని కోసం ఇప్పుడు ఎందుకు పని చేయకూడదు?
అవునా కాదా? ఈరోజు యెరూషలేము చూస్తున్నాం, హమాస్ పట్టణం గురించి చూస్తున్నాం, ఇప్పుడు ఇరాక్ జాయిన్ అవుతుంది, ఇరాన్ జాయిన్ అవుతుంది, ఇప్పుడు రష్యా జాయిన్ అవుతుంది. ఇన్ని దేశాలు కలిసినప్పుడు ప్రపంచ యుద్ధము రాకుండా ఉంటుందా? వస్తే నాకేంటి, మాకేంటి, ఇప్పుడు మంచి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచన ఉంటుంది మనకు కదా. ప్రపంచం అంతా ఎటెటో ఎక్కడో ఆలోచిస్తుంటే మనకు దృష్టి అంతా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఏం చేయాలి యవనస్తులకు. అంతేనా? యవనస్తులకు అయితే తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు, అబ్బాయిలు అయితే ఎక్కడ పోయి పని చేసుకుంటారు. మంచిది. మరి నిన్ను నన్ను భయంకరమైనటువంటి నరక కూపం నుంచి తన పరిశుద్ధమైన రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని కోసము మనం ఏం పని చేయకూడదా? నువ్వు చదువుకొని, నువ్వు జాబ్ సంపాదించుకొని, నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ నీ బ్రతుకు నీవు బ్రతికితే దేవుడు నిన్ను నన్ను ఎందుకు కన్నట్టు? అసలు క్రైస్తవులకు శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? పౌలు అంటాడు ఒక మాట, మొదటి రాసిన కొరింథీయుల పత్రికలో 9:16లో, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులకి ఎందుకు శ్రమలు వస్తున్నాయో? నేను చెప్తున్న సొంత మాట కాదు ఇది. సరైన సమయంలో సరైన స్థలంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఈ సమయంలో ఈ స్థలం నుంచి మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటేనే మీకు శ్రమలు తప్పింపబడతాయి. సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. చాలామంది అనుకుంటారు క్రైస్తవులకు శ్రమలు వస్తున్నాయి అంటే, యేసు ప్రభును మొట్టమొదటిగా నమ్ముకున్నప్పుడు మొదటి ప్రేమ, ప్రభువా నీవే దిక్కు, నీవు లేకపోతే ఇంకెవ్వరు లేవు, లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వే నాకు కావాలనే భక్తి ఈరోజు వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నాడంటే, సండే క్యాజువల్గా తీసుకుంటాడు, ఏదైనా మీటింగ్ అంటే క్యాజువల్గా తీసుకుంటాడు, ఏదైనా దేవుని కోసం ఇవ్వమంటే క్యాజువల్గా తీసుకుంటాడు. అంటే దేవుడు అంటే మొదటి ప్రేమను మర్చిపోయి తమకి ఇష్టానుసారంగా దేవుని మలుచుకున్న తప్ప దేవునికి ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాలు మలుచుకోలే క్రైస్తవులు. అందులో ప్రత్యేకించి యవ్వనస్తులు. నేను చూస్తున్న చాలామంది యవ్వనస్తులు తమ జీవితాల్లో, నేను నిన్న ఒక సాక్ష్యం విన్నాను, ఒక యూట్యూబ్లో వచ్చింది. అతను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక యవ్వనస్తుడు ఏమేం పనులు చేయకూడదో ఆ పనులన్నీ చేసి దేవుని సేవ చేస్తా అని వచ్చిన ఆయన. అయితే ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది, ఈ పక్క మొత్తం కూడా చచ్చుపడిపోయింది. ఇప్పుడు ఏం సేవ చేస్తాడు ఆయన? చేయగలడా? ఎక్కడైనా తిరగగలడా? అందులో ఒక కంజర పట్టుకొని పాట పాడుతున్నాడు, నేను సువార్త ప్రకటించే నా భారము సువార్తను ప్రకటిస్తాను ప్రభువా అని. ఏడికి పోతావు? ఎవరికి ప్రకటిస్తావు? ఏ రకంగా చెప్తావు? దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోమని బైబిల్ చెప్తుంది. నువ్వు దీపం మారిపోయిన తర్వాత ప్రభువా నీకోసం నిలబడతా, అదే అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఎందుకు చేయననుకుంటున్నావు? మరి ఇప్పుడు కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉన్నాయి కదా. నా భాష అర్థమవుతుందా? హల్లెలూయా. ఒకసారి ఎవరైతే విసిగిపోయారో, నిద్ర వస్తుందో, ఆకలి వస్తుందో వాళ్ళందరూ గట్టి ఒకసారి హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఒక్కసారి నా తెలుగు భాష అర్థం కాలేదనుకుంటున్నాను నేను. దయచేసి మిమ్మల్ని అందరికీ కూడా నేను వేడుకున్నది ఒకటే, దానియేలు మనలాంటి స్వభావం కల వ్యక్తే, మానవుడే, గొప్పోడేం కాదు. యోసేపు కూడా మనలాంటి వ్యక్తే, గొప్పోడేం కాదు. కానీ వారిపైన ఉన్నటువంటి వారు నమ్ముకున్న దేవుడు ఎవరుతున్నారో ఆయన వల్ల వాళ్ళు గొప్పవారయ్యారు. ఈరోజు ఆ దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి వాళ్ళు గొప్పవారైనప్పుడు, వాళ్ళు విజయ జీవితం జీవించినప్పుడు మనం ఎందుకు జీవించకూడదు? దేవుడే మన పక్షపాత్యా? ఓన్లీ యోసేపుకు, స్టీఫెన్ రాజుకు, దానియేలుకే దేవుడు గొప్ప పనులు చేశాడా? మీకు చెయ్యడా? దేవుడికి ఏమైనా పక్షపాతం ఉందా? లేదు. ఈరోజు ఈ క్షణమందు ఇక్కడ నువ్వు నేను లేకపోతే అయ్యగారు పిలిచిరని చెప్పేసి మనం ఇక్కడ కూడుకోలే. ఇది అనాది కాల ప్రణాళికలో దేవుడు ఏర్పరచుకున్న రోజు కాబట్టి ఈరోజు మనం కూడి దేవుని గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప మనం అనుకుని కూడుకున్నది కాదు. మీరందరూ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నారు. మీరందరూ కూడా దేవుని కోసం పని చేయవారే సైనికులై ఉన్నారు. అది మీరు గ్రహిస్తే మీకు జయ జీవితం ప్రారంభమవుతుంది. లేదంటే యెరూషలేము ఇతర మన ముస్లిం కంట్రీస్ ఏవైతున్నాయో ఆ రకంగా తయారవుతారు. నేను శపించటం లేదు, మేలు కొలుపుతున్నాను. ఒక్కసారి కళ్ళు తెరిచి పక్కకు చూడండి. మన పక్కన దేశాలు ఏ రకంగా ఉన్నాయి,
మనం ఏ రకంగా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. మనం ఖచ్చితంగా సరైన సమయంలో, సరైన స్థలంలో, సరైన నిర్ణయం తీసుకోరాకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం మనం. మీకు ఈ వయసే సరైన సమయం మీరు మంచి నిర్ణయం తీసుకోవడానికి. అది పరిశుద్ధమైన నిర్ణయము. హల్లెలూయా. దానియేలు, యోసేపు పరిశుద్ధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారి జీవితాలు జయకరంగా ఉన్నాయి. ఎంతమంది జయ జీవితం జీవించాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. నేను మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నాను. ఎక్కడో చదవబడినటువంటి సాక్ష్యమో లేకపోతే ఎవరో చెప్పింది నేను చెప్పట్లేదు. నేను మీ ముందు ప్రత్యక్షంగా ఉన్నాను. నా జీవితం ఏంటిదో, ఈరోజు ఏంటిదో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. నన్ను చూసి మీరందరూ నేర్చుకున్నాను, కానీ నేను నమ్ముకున్న దేవుని మీరు నమ్ముకున్నారు కాబట్టి మీరందరూ కూడా నాకంటే గొప్పగా ఉండాలని చెప్తున్నాను. హల్లెలూయా. మీరందరూ కూడా మా అందరికంటే కూడా గొప్ప ఉన్నతమైన స్థాయిలో మీరు ఉండాలి. కేవలం అడ్వకేటే కాదు, మీరందరు గొప్ప గొప్ప దైవజనులు కావాలి. ఎంతమంది ఆశ ఉంది? ఎంతమంది ఇక్కడ కూర్చుని వారిలో కలెక్టర్ అవుతారు? కలెక్టర్, ఐఏఎస్ లేరా? ఎంతమంది టీచర్లు అవుతారు? 1 2 సరే, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు అవుతారు? ఐపీఎస్, డిఎస్పి, ఎస్ఐ లేరు. ఎంతమంది పాస్టర్లు అవుతారు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేసినా యథార్థంగా చేస్తారు, మన లెక్క కాదు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు యథార్థంగా ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? ఇలాంటి వారి నా యొద్దకు రాని. మీకు అన్నీ తెలుసు. చేతులు లేపితే ఏమవుతుంది, లేపకపోతే ఏమవుతుంది, కాబట్టి మీరు లేపుతలేరు, నాకు తెలుసు కదా. మీరు లేపినా లేపకున్నా ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను జయ జీవితం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ఖచ్చితంగా ఆయనను ఆజ్ఞ ప్రకారం జీవిస్తే, దానియేలు వలె, యోసేపు వలె పాపం నుంచి పారిపోయి పరిశుద్ధంగా జీవిస్తే వాళ్ళు ప్రధానులైనారు. మీరు అంతకంటే గొప్పలు అవుతారు. హల్లెలూయా. మీరు అంతకంటే గొప్పవాళ్ళు అవుతారు. నేను అంటున్నాను, నమ్ముతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉండబోతున్నారంట. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్ చెప్పండి. నిద్ర మత్తు ఎగిరిపోవాలా? ఆమేన్. ప్రైజ్ గాడ్. మంచిది, ఇక్కడ వరకు మంచిగా ఉంది కదా. మరి ఎంతమంది పాపం నుంచి పారిపోవాలని ఆశపడుతున్నారు? మీ మనసాక్షి మీరు చెప్పుకోండి, నాకు చెప్పని అవసరం లే. యోసేపు వలె, దానియేలు వలె పాపము చేయకుండానట్లు మా జీవితాలను దేవునికి ప్రతిష్ఠిత చేసుకుంటున్నా అన్నవారు మీ మనసాక్షి మీరు ఒకసారి, ప్రభువా నాకు సహాయం చేయండి, నేను నీకోసం పరిశుద్ధంగా జీవిస్తా అన్నవారు ఎవరు ఉంటే మీ మనసులో మీరే అనుకోండి, బయట చెప్పకండి. ఎందుకంటే ఎవరో ఒకరోజు మిమ్మల్ని అడుగుతారు, ఎక్కడో ఒక చోట కనబడతారు. టీవీలోనా, లేకపోతే సినిమాలోనా, లేకపోతే కళ్ళు కొంపలోనా, రెస్టారెంట్లోనా, ఫ్రెండ్స్లోనా, ఎక్కడో ఒక చోట దొరుకుతారు మీరు. అవునా కాదా? మన బలాలు బలహీనతలన్నీ ఎక్కడ కనబడాలో, ఎక్కడ బయటపడాలో అక్కడే పడతాయి. అందరికీ అన్ని చోట్ల దొరకరు. 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కదా, కళ్ళు కొంపున్న దగ్గర సంఘం నుండి ఏ రకంగా ఉంటారు, బయటకు పోయిన తర్వాత ఏ రకంగా ఉంటారు. నేను కేవలం యవ్వనస్తులు, అది కూడా క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా. మీరు నన్ను ఏమనుకున్నా పర్లే, నేను వాక్యము లేకపోతే గొప్ప గొప్ప మర్మాలు చెప్పడానికి రాలే. నేను ఒకటే చెప్తున్నాను, నా దేవుడు నమ్మదగిన వాడు, అందరికీ జయ జీవితం వలన ఆశపడుతున్నాడు. అందుకు మీరు చేయాల్సింది ఒక్కటే, పాపం నుంచి మీరు పారిపోయి పరిశుద్ధంగా జీవించండి. అంతకు మించి నేను చెప్పే గొప్ప మెసేజ్ ఏం లేదు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మీరు అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే ఈ వయసులోనే సరైన సమయం కాబట్టి సరైన నిర్ణయము తీసుకోండి. రెండో విషయం ఏంటంటే, మన జీవితంలో ఉండవలసింది ఇంకోటి. ఏం చెప్పినా చెప్పాలా? ఏం చెప్పినా ఇప్పటిదాకా సరైన స్థలంలో, సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకున్నాను. డిసిషన్ మేకింగ్. రెండో విషయం ఏంటంటే, మీకు ఉండాల్సింది మైండ్ కంట్రోలింగ్, మనసు నియంత్రణ. ఏంటిది? మనసు నియంత్రణ. మనసు నియంత్రణలో మీకు నేను తొందరగా చెప్పేస్తాను. నేను దావీదు గొల్లియాతు గురించి ఎంతమంది తెలుసు? సమూయేలు గ్రంథంలో ఉంటుంది కదా.
నేను రెఫరెన్స్ ఏమి చెప్పను, మీకు చెప్తాను నేను కొన్ని. దావీదు గొల్లియతు గురించి, యుద్ధం గురించి ఎంతమంది తెలుసు? అందరూ దాదాపు సండే స్కూల్లో టీచర్లు, ఎక్కడో సంఘాల్లో సంఘ కాపర్లు ఖచ్చితంగా చెప్తారు. నేను అంటున్నాను, దీంట్లో దేవుడు గొప్ప మర్మం పెట్టింది ఏంటంటే, మనిషి యొక్క మానసిక స్థితిని ఎక్కడ చూపిస్తున్నాడు. దావీదు, గొల్లియతు, ఈ రెండు రకాల ఈ వ్యక్తులు మీరు గమనించండి. గొల్లియతు ఏమో ఫిలిస్తీయుడు, అవునా? దావీదు ఎవరు? ఏ దేశస్తుడు? ఎవరు? ఆయన ఏం పని చేసుకునేవాడు? గొర్రెల కాపరి. మీరు అందరికీ తెలుసు, చాలా షార్పు, నాకు అర్థమవుతుంది. అయితే ఫిలిస్తీయులకు గొల్లియతు వెనకాల సైనికులు ఉన్నారు, అవునా? దావీదు కూడా ఇశ్రాయేలు సైన్యము ఉంది, రాజు కూడా. అప్పుడు రాజు ఎవరైనా యవనసులు చెప్పాలి దయచేసి. సౌలు కదా, సౌలు ఉన్నాడు కదా, మంచిది. అక్కడ యుద్ధ వాతావరణం నడుస్తుంది. యుద్ధ వాతావరణంలో అనేక మంది తర్జన భర్జన పడుతున్నారు, భయపడుతున్నారు. ఏం చేయాలా, ఎట్లా చేయాలా, పిలిచిని ఓడించాలి ఎట్లా? వాడు పెద్ద ఆజానుభావుడు, వాని పై రూపము చూస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఏం చూస్తున్నారు? పై రూపము చూస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా చూసి భయపడి ఎక్కడాకా అయిపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రము ఒక అడుగు ముందుకేసి నేనున్నా అంటున్నాడు. ఆయన ఎందుకు నేనున్నా అంటుండంటే, ఆయన మానసిక స్థితిని మీరు అబ్జర్వ్ మంచిగా అక్కడ మీరు ధ్యానించినట్లయితే, ఆయన వస్తున్నది నేను కాదు, యెహోవా పేరట నేను వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎవరి పేరట? నేను దేవుని పేరట వస్తున్నాను. నువ్వెంతరా, నువ్వు కుక్కలంటుడివి. నువ్వు కూడా ఈరోజు నువ్వు చెప్పాల్సింది అంటే, నీ మనసుని ఏవైతే కంగారు పెడుతున్నాయో, నీ మనసుని ఏవైతే తొందర పెడుతున్నాయో, నీ మనసుని ఏదైతే టెంప్ట్ చేస్తున్నాయో వాడు చెప్పాల్సిందంటే, నేను నా దేవుని పేరిట వస్తున్నాను, నువ్వు ఎంత మాత్రం నా మీద నీకు విజయము లేదో అని మీరు చెప్పాలి. ఎప్పుడైతే దావీదు గొల్లియతు మీదకి పోయిన తర్వాత అక్కడ వడిసె పట్టుకుని నిలబడ్డాడు. ఆయన పెద్ద ఖడ్గం పట్టుకుని నిలబడ్డాడు. ఆయనంతటా ఆయననే తక్కువ చేసుకుని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? గొల్లియతు. నేనేమో కుక్కను అనుకున్నావా అంటుండు. దావీదు అన్నాడా? ఎవరంటారు ఆ మాట? తనకు తానే చెప్పుకుంటున్నాడు. కానీ దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎవరిని పేరిట వస్తున్నానంటే, నా దేవుడైన యెహోవా పేరిట వస్తున్నాను, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదేనని చెప్పేసి ఎప్పుడైతే ఒడిసెల్లో రాయి పెట్టి నుదుటి మీద ఎప్పుడైతే కొట్టాడో, వెంటనే గొల్లియతు కింద పడిపోయి తన ఖడ్గం చేత తన తలని నరికేశాడు. ఇది అక్కడ జరిగిన యుద్ధం. ఇదందరికి మనకు తెలిసింది మంచిదే. అయితే అక్కడ జరిగిన గొప్ప విషయం ఏంటంటే, ఆ రాయి మన ప్రభు అయిన క్రీస్తే. హల్లెలూయా. ఎవరు? ఒడిసెలు పెట్టి ఏ రాయి అయితే పోయి కొట్టాడో ఆ రాయి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఖచ్చితంగా నుదుటి మీదనే ఆ రాయితో కొట్టబడ్డాడు, కింద పడ్డాడు. తన ఖడ్గం చేత తన తలని శిరచ్ఛేదనం చేసి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. హల్లెలూయా. నేను చెప్తున్న విషయం ఏంటంటే, దావీదు తన మనసుని కంట్రోల్ ఉంచుకున్నాడు. చుట్టుపక్కల ప్రజలను చూసి భయపడలేదు, సైనికులు చూసి భయపడలేదు, అంత పెద్ద ఆజానుభావం చూసి భయపడలేదు. ఎందుకంటే నేను ఎవరిని సన్నిధిలో ఉన్నాను, నేను ఎవరిని పేరిట పోతున్నాను, ఒకటే చూసిండు, ఈరోజు విజయము నాదే, ఈరోజు విజయము నాదే. ఒకసారి గట్టి చెప్పండి, ఈరోజు విజయము, ఈరోజు ఆమేన్. ఎప్పుడైతే దావీదు విజయం సాధించాడో వెంటనే సౌలు ఏం చేసిండు చెప్పాలా? ఏం చేసిండు అమ్మా? ఇశ్రాయేల్ మీద ఏం చేసిన ఆయనను ఇచ్చిండా లేదా? మీకు డౌట్ ఉంది కదా? డౌట్ ఉన్న వారి చేతిలో పట్టండి, మాట్లాడాలి. వెంటనే ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమించబడ్డాడు. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరి ఒక రాజుగా నియమించబడ్డాడు. ఒక గోతులు పడిన వ్యక్తి ప్రధానిగా నియమించబడ్డాడు. ఒక బానిసంగా పోయిన వ్యక్తి ఒక ప్రధానిగా నియమించబడ్డాడు. ఒక హోటల్లో చిప్పలు కడుకున్న వ్యక్తి ఒక లాయర్గా నిలబడ్డాడు. వీళ్ళందరూ వెనుక ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా.
ఆ దేవుణ్ణి నమ్ముకున్న మనమందరూ కూడా ఇంతకంటే ఉన్నతమైన స్థాయిలో నిలబడాలంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఏంటంటే సరైన సమయంలో సరైన స్థలంలో సరైన నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఉండాలి, సామర్థ్యం ఉండాలి. అదే రీతిగా రెండోది ఏంటంటే మన మనసులు మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. మనసు ఎటు పడితే అటు పోవడానికి వీలేదు క్రైస్తవులు ఖచ్చితంగా మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇక్కడ కూర్చున్న చాలామంది, నేను అనుకుంటున్నాను అందరు కాదు, కొందరు, మీరందరు బాడీ ఇక్కడ ఉంది కదా, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇంట్లో ఏం కూర చేసినాం, ఇప్పుడు పోయి ఏం తినాలి, లేకపోతే ఇక్కడ ఏమైనా వండిర్రా, లేకపోతే ఇంట్లో ఏమని అంటారు, పిల్లలు ఉన్నారా, మా ఆయన ఏమని అంటాడా, లేకపోతే మా నాన్న ఏమని అంటాడా, నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు, ఆయనకి ఎప్పుడు వస్తుందని చెప్పాలా, రేపు హాలిడే ఉంది, ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వారు చాలామంది ఉంటారు. తక్కువ మంది మాత్రం వింటుంటారు. ఇది సహజం. కానీ ఈ గుంపులో ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఎప్పుడు కూడా సరైన మార్గంలో నడిచేది కాదు కదా. మనసును పరిపరి విధాలుగా మన మనసుని చంచలత్వంగా పెట్టుకోకూడదు. మన మనసుని స్థిరంగా ఉంచుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనసు కలిగిన మనం కలిగి ఉండాలి. పిలుపులు రాసిన పత్రికలు చెప్తారు కదా 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఈ మనసును మనం కలిగి ఉన్నట్లయితే మన మనసును మనము నియంత్రించుకోగలుగుతాం. మైండ్ కంట్రోలింగ్. ఒక నిజంగా జరిగిన సంఘటన చెప్తాను, మీకు జోక్ కోసం చెప్పట్లేదు నేను. ఈరోజు యవ్వనస్తులు ఏ రకంగా ఉన్నారని చెప్తున్నాను. ఒక 6వ తరగతి చదివే అమ్మాయి హైదరాబాద్లో ఏం చేసిందంటే, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదో నడుస్తుంటే కింద పడ్డ తర్వాత ఒక వ్యక్తి, ఒక అబ్బాయి వచ్చి లేపిండు ఆమెను. లేపి కూర్చోబెట్టి ఆ దుమ్మును తుడిచి ఒక చాక్లెట్ ఇచ్చాడట. ఏమిచ్చిండు? చాక్లెట్ ఇచ్చిన తర్వాత సరే టైం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని నవ్వుతా ఉందంట అమ్మాయి. ఏం చేస్తుంది? నవ్వుతుందంట. నవ్వుతున్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందట. ఎందుకమ్మా ఎందుకు నవ్వుతున్నావు అంటే సమాధానం చెప్పలేదట. ఏంటిది? సమాధానము చెప్పలే. తర్వాత టైం అయిందమ్మా, చేతి కడుక్కొని తిందురా, ఎంతసేపు కూర్చుంటావు అని చెప్పేసి అంటే పోయి చేతి కడుక్కొచ్చి తింటుంటే అన్నం కలుపుతుందంట. అన్నం చూసి నవ్వుతుందట. ఏం చేస్తుంది? అన్నం చూసి నవ్వుతుంది. వాళ్ళ మమ్మీ బెదిరించింది, ఏం పిచ్చి పట్టిందా నీకు, ఏంటిది అన్నం కలుపును తింటలేవు, ఏం సంగతి అని చెప్పేసరికి మొత్తం మీద తిన్న తర్వాత బెడ్ మీదకి పోయింది. బెడ్ మీద పోయిన తర్వాత ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ చూస్తూ ఉంది, నవ్వుతూ ఉందంట. వాళ్ళ అమ్మ వచ్చిందంట. ఏమైందమ్మా, ఎందుకు నవ్వుతున్నావు ఈరోజు, ఏమైందంటే గట్టిగా బెదిరిస్తే ఏం లేదమ్మా అన్నట. ఇప్పుడు చెప్తావా ఏం సంగతి, పిచ్చింది బట్టి నీకు, హాస్పిటల్ పోదామా, మరి ఏదైనా గాలి సోకిందా అంటారు కదా ఊళ్ళో పెద్ద మనుషులు. అనేసరికి లేదమ్మా నీకు ఒక విషయం చెప్తారా అని చెప్పేసి కూర్చోబెట్టి చెప్తుందంట. అమ్మా ఈరోజు నేను స్కూల్లో పరిగెడుతూ సడన్గా కింద పడ్డాను. నేను కింద పడంగానే ఏమైందంటే ఒక అబ్బాయి వచ్చి నన్ను లేపిన తర్వాత నాకు ఒక చాక్లెట్ ఇచ్చిండు. ఆ చాక్లెట్ ఇచ్చేప్పటి నుంచి నాకు ఆ అబ్బాయే గుర్తుకొస్తున్నాడమ్మా. ఏంటంట? ఇప్పుడు నవ్వీరు మీరు, ఇప్పుడు ముఖంలో ఏదైనా కళ కనబడుతుంది నాకు. ఇప్పటిదాకా లైట్లు పోయినాయి, ఇప్పుడు ముఖంలో ఒక కళ కనబడుతుంది, అందరు పనులు కనబడుతున్నాయి ఇప్పుడు తెల్లగా. ఇప్పటిదాకా ఏదో పోయింది. హల్లెలూయా. ఎందుకు నవ్వుతలేరబ్బా, ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తలేరంటే మీకేదో తక్కువ అయిందన్నమాట. దయచేసి అట్లా మీ మనసుని కలుషితం చేసుకోకండి. 6వ తరగతి అమ్మాయి, 6వ తరగతిలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పాపకి? 11 లేదా 12 సంవత్సరాలు ఉంటాయి కదా. ఆ అమ్మాయికి తింటుండే వాడే గుర్తుకొస్తుండంట, నీళ్ళు తాగితే ఆడే గుర్తుకొస్తుండు, ఫ్యాన్ చూసి ఆడే గుర్తుకొస్తుండు, పండుకుంటే ఆడే గుర్తుకొస్తుండు. ఎంత నవ్వుతున్నారో పాపం కదా. ఇది సంతోషకరమైన వార్తనా, బాధాకరమైన వార్తనా కదా? మరి మీరు అందరూ ఎట్లా నవ్వుతున్నారు, ఎట్లా నవ్వగలుగుతున్నారు? అయ్యా మీరు చెప్పిన విధానం అట్లుంది కాబట్టి నవ్వు వస్తుంది అంటారు కదా. నేను నవ్వుకుంటూ చెప్పినా, ప్రశ్న నేను వేస్తున్నా, జవాబు నేనే చెప్తున్నా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నేను విన్నవించుకునేదంటే మీ మనస్సుని మీ కంట్రోల్లో ఉంచుకోనండి. మనసు మీరు చెప్తే వినాలి, మనసు చెప్పినట్టు మీరు వినకూడదు. ఎప్పుడైతే మనసు చెప్పినట్టు మీరు వింటారో మీరు 100కు 1000% ఖచ్చితంగా అపవిత్రపరచబడతారు. యవ్వన ప్రాయంలో ఇది ప్రమాదకరమైనటువంటి దశ.
దీన్ని ఎప్పుడైతే మీరు జయిస్తారో మీ భవిష్యత్తు కూడా బంగారుమయంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమకరంగా ఉంటుంది, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తు ఇంకా మీరు ఏవైతే దేవుని యందు మీరు కావాలని కోరుకుంటున్నారో అంతకు మించి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు సరైన స్థలంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు, మీ మనసును మీరు కంట్రోల్లో ఉంచుకున్నప్పుడు. యవ్వనస్తులకి ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. అదే రీతిగా మనసును కూడా కంట్రోల్ ఉంచుకోవాలి. మనసు కూడా చాలా భయంకరమైనది. ఇక్కడ కూర్చుండే అమెరికా కూడా పోయి రావచ్చు కదా, దానికి ఏమైనా టికెటా, ఏమైనా ఖర్చులా? లండన్, అమెరికా ఏదంటే అది మనసు ద్వారా అన్నీ చేసి రావచ్చు కదా. కానీ మనకు కావాల్సింది ఇవి కాదు. మనకు పరిశుద్ధమైనటువంటి నిర్ణయం తీసుకునే ప్రాయం కావాలి, పరిశుద్ధ నిర్ణయం తీసుకునే వ్యక్తులు కావాలి, పరిశుద్ధంగా జీవించే యవ్వనస్తులు కావాలి దేవునికి. మీరు నేను కాకపోతే దేవుని సేవ ఎవరండి చేసేది? ఎవరు చేయాలా? పాస్టర్లు చేయాలా? సంఘ కాపర్లు చేయాలా? దేవుని నమ్ముకుని ఎవరో పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళే చేయాలా? మీరు మనం చేయని అవసరం లేదా? నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత చదువుతారో చదవండి, ఎంత పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటూ చదవండి. అది క్యాంపస్ వెళ్తారా, లేకపోతే ఇంకేది వెళ్తారా, పీజీలు చేస్తారా, పిహెచ్డీలు చేస్తారా, ఏదైనా చదవండి, కానీ దేవుని సేవ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇది లేకపోతే మన జీవితం శూన్యం. నువ్వు ఎంత చదివినా, ఎంత పెద్ద జాబ్ సంపాదించినా, దేవుడు ఒకరోజు ఆయన ముందు నిలబడు, అరే బాబు నీకు ఇంత చదువు ఇచ్చినా, ఇంత తెలివి ఇచ్చినా, నీకు ఇన్ని రకాల అవకాశాలు, నీకు మార్గాలు నేను తెచ్చినా, ఇంతకు నేను ఆస్వాదించినా, నా కోసం నువ్వు ఏం చేసినవరా అని ఒక ప్రశ్నిస్తే నా సమాధానము ఏమిటి? మీరు నాకు చెప్పనవసరం లేదు, నేను మీతో పాటు మనిషినే. ఒకసారి ఆలోచన చేయండి. సమాధానం దేవుడు అడిగితే ఏం చెప్తారు? మీరు నాకేం చెప్పినా వింటాను, వెళ్ళిపోతాను. కానీ ఒకరోజు మీరు చెప్పిన ఆ సమాధానానికి లేకపోతే ఆ జవాబుకి దేవుడు అడిగితే అప్పుడు చెప్పే సమాధానం ఏంటిదో మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలా. ఏం చేయాలా? ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. ఆ కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు, ఇస్తా అనలేదు. మీలో నాలో దేవుడు ఎప్పుడో పెట్టాడు. దాన్ని గుర్తించిన రోజున నువ్వు విజయవంతుడివి. హల్లెలూయా. అది గుర్తించిన రోజులు మన జీవితం ఎప్పుడు చినిగిపోయిన సంచుల్లో పైసలు వేస్తే ఏమైతాయి? క్రైస్తవుల ఆత్మీయ జీవితాలు కూడా అట్లనే ఉంటాయి. పేరుకు మాత్రం క్రైస్తవుడు, చర్చికి పోతాం, ప్రార్థనలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఆత్మీయంగా ఎక్కడ మాత్రం అభివృద్ధి అనేది ఉండదు. ఎందుకు అంటే మన జీవితం సరైన మార్గంలో నడిపించట్లేదు. ఒక దైవజనుడు ఏమంటే, క్రైస్తవులకి ఒక పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో ఒక క్రైస్తవుడు కూడా ప్రార్థన, వాక్యము 2 అంతే ముఖ్యము. ఇవి 2 లేకపోతే క్రైస్తవుడు ఎదగలేడు. 2 రెక్కలలో ఏ ఒక్క రెక్క తెగిపోయినా పక్షి ఎగురుతుందా? ఎగరదు కదా. క్రైస్తవుడు కూడా అంతే. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా క్రైస్తవుడు పరిశుద్ధంగా జీవించలేడు. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. రోమపత్రిక 10:17 ఏముంటుంది? కంఠస్వాక్యం చేయారా మీరు? అమ్మా, వెరీ గుడ్. చెప్పమ్మా. విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాటల వలన కలుగును. ఏం కలుగుతుందంట? అది విశ్వాసం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు బయలు ప్రవక్తకి గొప్ప సవాలు విసిరబడుతుంది. అక్కడ మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలుపుల మధ్య కొట్టుమిట్టాడుచుందురు, యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణిని అనుసరించుడు అన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మౌనంగా ఉన్నారంట. ఏం సమాధానం చెప్పలేకపోయారు. ఈరోజు మీరు కూడా అట్లనే ఉన్నారు. నీవు నేను నమ్ముకున్న దేవుడు ఆయన బలవంతుడైతే, సజీవుడైతే, విజయవంతుడు దేవుడైతే నీకు నాకు ఎందుకు చేయడు? నిన్ను ఖచ్చితంగా చెప్పాలంటే ఆమెను చెప్పాలి. హల్లెలూయా. మీరు ఏదో వింటున్నారు, చెప్తున్నాడు అన్న చెప్పని టైం కూడా దగ్గర పడేది. ఇంకోసేపు అయితే ఆయననే మానేస్తాడు కదా, ఇంకోసేపు అయితే తిని ఎవరింటికి అలా వెళ్ళిపోతాం. నేను మీకు ఈరోజు చెప్పేదాకా వదిలిపెట్టాను. నా సంగతి మీకు తెలియదు. నేను ఏమైతే చెప్పాలనుకుంటే డిసైడ్ అయ్యొచ్చానో, దేవుడు చెప్పమన్నాడో, నేను కాదు, నాకు దేవుడు చెప్పిన విషయాలు చెప్పేదాకా వదిలిపెట్టాను.
నిద్ర వస్తే ఇక్కడే పడుకోండి, పోయేటప్పుడు లేపేసిపోతాం. ఒకసారి గట్టిగా హలో చెప్తామా? హల్లెలూయా. 2 విషయాలు చెప్పిన. మొట్టమొదటి ఏంటిది? ఎస్. రెండవది మనసుని నియంత్రించుకోవాలి, కంట్రోల్ ఉంచుకోవాలి, మైండ్ కంట్రోలింగ్. ఇవి 2 లేకపోతే చాలా విచ్చలవిడితనం మన జీవితాలకు వస్తుంది. బైబిల్లో చాలా భాగాలు ఉన్నాయి. నేను మీకు ఏం చేయాలో చెప్పాలనుకుంటున్నాను, దేవుడు నాకు నడిపించమని దేవుని వేడుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న వారికి ఈ పరిస్థితులు ఏది అవసరమో అది మాత్రమే చెప్తున్నాను నేను. దయచేసి దీన్ని తక్కువగా అంచనా వేయకండి. నా జీవితంలో మన భవిష్యత్తు కట్టేది ఇదే. ఈరోజే ప్రాముఖ్యం. రేపు ఉంటుందని గ్యారెంటీ నేను చెప్పలేను. నేను ఉండొచ్చు, పోతే పోవచ్చు. ఇందులో రేపు మనం ఎంతమంది చూస్తామో తెలియదు కదా. మనిషి జీవితం చాలా చిన్నది. ఎందుకు దీన్ని ఇంత నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు యవనస్తులు? దయచేసి మిమ్మల్ని అనట్లేదు. అట్లా మీరుంటే మీరు దాన్ని ఏం చేసుకుంటారో చేసుకోరు. అట్లా నేను చెప్పిన భాగంలో మీరుంటే సరి చేసుకోండి, లేదంటే వదిలిపెట్టేది. 3వ విషయం ఏంటంటే, క్రైస్తవులకి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది యవ్వనస్తులు చేయవలసిన పని. ఎవరు? యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఏమంటున్నాయినా? మార్క్స్ సువార్త 16:18 ఏమంటున్నాయినా? మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ముసలలా కాదు కదా, యవ్వన ప్రాయంలో ఉన్నాయి. జతలుగా పోయి మీరు ఇద్దరిద్దరు పోయి సువార్త ప్రకటించండి అయ్యా అన్నాడు కదా. పౌలు ఏమంటున్నాడు? సువార్త ప్రకటించకపోతే శ్రమ అని పౌలు అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇంకో మాట చెప్తే మత్తయి సువార్తలో చివరి అధ్యాయం చివరి వచనంలో ఏమంటాడు? సమస్త జనులను నా శిష్యులుగా చేయమంటాడు. ఎవరిని శిష్యులుగా చేయాలి, ఎవరికి సువార్త ప్రకటించాలి అనేది ఎప్పుడైనా మీరు గ్రహించారా? చాలామంది అనుకునేది అంటే, క్రైస్తవులు చాలామంది సువార్త ప్రకటించాలంటే కేవలం పాస్టర్లే ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసి, అమ్మ నువ్వు దేవుని నమ్ముకున్నావా, అయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావా, రక్షణ పొందుకున్నావా అడగాల్సి వస్తుంది. కానీ యవ్వనస్తులు ఏం చేస్తారంటే, టీవీల ముందు, సెల్ ఫోన్లలో, రెస్టారెంట్లలో, కళ్ళు కొంపలలో, దోస్తులలో టైం పాస్ చేస్తున్న యవ్వనస్తులు. ఆడ మగ తేడలేదు, అందరికీ చెప్తున్నాను నేను. అసలు సువార్త ప్రకటించాల్సింది క్రైస్తవ యవ్వనస్తులు. వారి జీవితంలో ఎంతవరకు పోరాటం చేయాలో, ఎంతవరకు ప్రకటించాలో, దేవుని కోసం ఎంతవరకు పరిచర్య చేయాలో, ఎంతవరకు పరిగెత్తాలో వారి పరుగును వారు కడముట్టిస్తుండగా యవ్వనస్తులు మాత్రం తమ జీవితాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకొని దేవునికి పనికి రాకుండా, తన కుటుంబానికి పనికి రాకుండా, తమకు పనికి రాకుండా జీవితాలను నాశనం చేసుకొని కుటుంబాన్ని కూడా నాశనం చేస్తున్న యవ్వనస్తులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. అటువంటి గుంపులో మీరు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆ సువార్త పనిని మీరు లేదా మనము, లేకపోతే నువ్వు నేను ఎందుకు చేయకూడదు? ఇది మన పని కాదా? మన బాధ్యత కాదా? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. నా మీద అంటే కేవలం పౌలుకు మాత్రమే కాదు, యేసుక్రీస్తును ప్రభువుని రక్షకుడని దేవుడని నమ్మి అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా బాధ్యత. ప్రతి ఒక్కరు వెళ్ళి సువార్త ప్రకటించవలసిన భారం అందరికీ ఉంది. కేవలం నాకు కాదు, పాస్టర్ గారికి కాదు. మరి ఆ పనిని ఎంతమంది చేస్తున్నాం మనం? నీ పక్కన ఉన్నటువంటి నీ రక్త సంబంధికులు, నీ అన్నదమ్ములు, లేకపోతే పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు, లేకపోతే అక్క చెల్లెళ్ళు, లేకపోతే మరుదులో, లేకపోతే బావలో, ఆ చిన్నాన్న పెద్దనాన్న అత్త, లేకపోతే మామ, వీరందరూ కూడా నశించిపోవటం దేవుని చిత్తం కాదు. కానీ నువ్వు మాత్రం వాళ్ళని చూసి సంతోషంగా ఈ పండుగలలో పాల్గొంటున్నావు, పెళ్ళిళ్ళలో పాల్గొంటున్నావు, ఏమనిస్తే పోయి తింటున్నావు, ఏదనిస్తే తీసుకుంటున్నావు. కానీ ఒక రోజున చనిపోతే, దేవుని ఎరగకుండా వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ బాధ్యత నీకు నాకు భారం ఉందన్న విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నావు? అది బాధ్యత కాదా? కేవలం మనం ఆశీర్వాదం పొందుకోవడానికి మాత్రమే పిలువబడ్డామా? కేవలం దేవుడు ఇచ్చిన మాత్రం తీసుకోవడం మనం పిలువబడ్డామా? కాదు. నీ ఆశీర్వాదంతో పాటు నువ్వు నెరవేర్చవలసిన ఒక బాధ్యత ఒకటి ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది యవ్వనస్తులు చేయవలసిన పని.
నీవు నేను కాకపోతే ఇంకెవరు చేయలేరు. యవ్వనంలో మనకున్న బలం ఉన్నప్పుడే మనం ఏమేమి చేయగలం, జేబులో రూపాయి ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు పెట్టగలం. ఇవన్నీ పోయిన తర్వాత నాకు సేవ చేయాలని ఉంది, నాకు అది చేయాలని ఉంది, నా దగ్గర ఉండుంటేనా నేను దేవునికి ఎంత చేస్తుంటునో, నా దగ్గర బలం ఉంటున్నా అంత నేనే చేస్తుంటుని. మరి ఇప్పుడు చెయ్యి. బలం ఉంది, పైసలు ఉన్నాయి, సమయం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్కటి చెప్తున్నాను, మీరు రోజుకు ఒక్క సువార్త చెప్పిన, ఒక్కరికి సువార్త చెప్పిన సంవత్సరానికి ఎంతమంది అవుతారు? 320. సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 తెలుగులా? నీ జీవిత కాలంలో ఒక వ్యక్తికి రోజుకు ఒక్క సువార్త చెప్తే సంవత్సరానికి 365 లేదంటే 366 కూడా అయ్యే రోజులు కూడా ఉన్నాయి. సరే, ఈ విషయం పక్కన పెడదాం. నెలకు ఒక్కరికి చెప్పండి, ఎంతమంది అవుతారు కదా? మన జీవిత కాల ఒక 70 సంవత్సరాలు అనుకుందాం, అంతకంటే ఎక్కువ బతకడానికి ఛాన్స్ లేదు ఈ జనరేషన్లో, అవునా కదా? 12 × 70 ఎంత అవుతాయి? లెక్కేది చెప్పండి. లెక్కలు రావా? 12 × 70 బ్రదర్, చెప్పండి. 8 కదా? అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం ఒక 50 మంది ఉన్నారు అనుకుందాం. 50 మంది, ప్రతి ఒక్కరూ 850 మందిని రక్షిస్తే ఎంతమంది రక్షింపబడతారు? ఆ రోజు ఔసులపల్లిలో ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటారు అప్పుడు? చెప్పండి. మరి నా బాధ్యత కాదా? ఎందుకు మనము సమయాన్ని వృధా చేస్తున్నాం? ఎందుకు మన డబ్బును వృధా చేస్తున్నాం? ఎందుకు మన తిండి అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం? తిండి వేస్ట్ అయిపోతుంది. అవును, ఖచ్చితంగా వేస్ట్ అయిపోతుంది. ఆ తిండికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా? మనం బ్రతకడం కోసం తింటున్నామా, తినడం కోసం బ్రతుకుతున్నామా? చెప్పాలా? తినడం కోసం బతుకుతున్నాం కదా? బ్రతకడం కోసం. మరి తిండికి ఏమన్నా ప్రయోజనం చేకూరుస్తారా? అయ్యా, మేము చదువుతున్నాం, పొద్దున్న లేవగానే 8 గంటలకు లేస్తాం, 8:30కి లేస్తాం, ఒక్కోసారి 9 కూడా అవుతుంది. లేచి రెడీ కాగానే ఇంత ఛాయ్ తాగి అమ్మ ఇదని అన్నం పెడితే తిని, ఫ్రెండ్స్ దగ్గర పోయి లేదంటే కాలేజీకి పోయి మధ్యాహ్నం వచ్చి తిని, పొద్దుంతా ఎంత బిజీ ఉంటాం తెలుసా? బండి నడపాలా, ఫోన్లు చూడాలా, ఫ్రెండ్స్తో మాట్లాడాలా, ఇన్ని పనులు చేసినాక కదా తిండి వల్ల అవుతుంది కదా? ఇదా ప్రయోజనం అంటే? మీకు ఒక సంఘటన చెప్తాను, ఒరిజినల్గా జరిగిన సంఘటన. మీలో చాలామంది తెలుసు కావచ్చు. ఇంగ్లాండ్ దేశంలో క్రీస్తు శకం 3-4 ఆ సందర్భంలో ఒక సంఘటన జరిగింది ఐరోపా ఖండంలో. అది యేసుక్రీస్తును అంగీకరించినటువంటి అనేక మంది క్రైస్తవులను హింస పెడుతున్నటువంటి రోమ సామ్రాజ్యం జరిగిన సంఘటన ఇదంతా కూడా. ఆ సమయంలో గొప్ప హింస జరుగుతుంది. హింస జరుగుతుంటే రోమన్ సైనికులు ఒక్కొక్కరిని తీసుకొచ్చి భయంకర హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. ఒకరోజు ఒక 12 సంవత్సరాల అమ్మాయి, 12 లేదా 14 సంవత్సరాల అమ్మాయి వచ్చి యేసు ప్రభును దేవుడు కాదు అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో, నేను వదిలేస్తాము అన్నారు. ఏం చెప్పాలట? యేసుక్రీస్తు దేవుడు కాడని చెప్పేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి బైబిల్ పట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అన్నదట. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి సైనికులకు భయంకరమైన కోపం వచ్చింది. మా మాట కాదంటవా నువ్వు? ఏంటిదట? మా మాట కాదంటవా, రాజమాట నువ్వు కాదంటవా అని చెప్పేసి ఆ పాపను ఏం చేసిన, భయంకరమైనటువంటి ఒకటి ఇనుప రేకుల చైర్ తీసుకొచ్చి దాన్ని మొత్తంగా మంట పెట్టి రెడ్డుకు చేసి దాని మీద కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టిన తర్వాత ఆమెకి ఎటువంటి ఇబ్బంది కలగలే, ఏం జరగలే. జనాలందరూ చూస్తున్నారు. అక్కడ ఇంచుమించు అక్కడ కూర్చున్నట్టు ఆ చోట కనీసం ఒక 50,000 మంది ఉన్నారట. 25,000 మంది ఉన్నారట. ఎంత? 25,000 మంది ఉన్నారట అక్కడ. చూస్తున్నారంట సంఘటన. అరే, ఈ అమ్మాయికి ఏం జరుగుతుంది అని చెప్పేసి పెద్ద కొయ్య కట్టేసి కాల్చిరట. ఆయన కానీ కాలలేదట.
ఈమెకి ఏం చేసినా అయితే లేదని చెప్పేసి సరే అని చెప్పేసి రాజుకు ఈ కబురు పంపితే ఆమెను శిరచ్ఛేదనం చేయండి అని చెప్పిండట. అని చెప్పేసి ఒక సైనికుడు తీసుకొచ్చి అదే కుర్చీ మీద కూర్చోబెట్టి శిరచ్ఛేదనం చేయబడిందట. హల్లెలూయా. బాధకరం సంఘటన చెప్పి హల్లెలూయా ఎట్లా అంటామంటారా? బాధలు ఉండ కదా. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఆ ఒక్క యవ్వనస్తురాలు అక్కడ ప్రాణత్యాగం చేయడం వలన ఈ సంఘటన జరిగిన తర్వాత, తల నరికిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి 25,000 మంది అంతా కూడా నిశ్శబ్దంగా పాటిస్తున్నారట. ఏం జరిగింది కళ్ళ ముందు, అసలు ఏమైంది, ఆ 12 లేకపోతే ఆ యవనస్తురాలు ఎందుకంత దేవుని కోసం ప్రాణత్యాగం చేయవలసిన అందరూ ఆలోచనలు మునిగిపోయినారంట. కానీ ఆ రోజు జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే, ఆ అమ్మాయిని బట్టి అక్కడ ఉన్నటువంటి 25,000 మంది యేసు ప్రభుని ప్రభుగా స్వీకరించారంట. హల్లెలూయా. 25,000 మంది రక్షింపబడ్డారు. ఒక్క ప్రాణం పోతే 25,000 మంది రక్షింపబడ్డారంట. అటువంటి త్యాగము, అటువంటి విశ్వాసము ఈరోజు యవ్వనస్తులకు కావాలి. ఆ తెగింపు మనకుందా? ఆ ధైర్యం మనకుందా? ఆ పని చేయడానికి మనకు గట్స్ ఉన్నాయా? ఫ్రెండ్స్ దగ్గర పోయి డేర్గా మాట్లాడడం కాదు, మీ ఫ్రెండ్స్ దగ్గర పోయి బైబిల్ గురించి మాట్లాడి ఈయనే ప్రభు రక్షకుడు, ఈయనే నిజమైన దేవుడు చెప్పిన ధైర్యము నీకుందా? అవును, ఖచ్చితంగా చెప్తాను. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఖచ్చితంగా ఆ అమ్మాయి నాకు ఇష్టం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఆనే పెళ్లి చేసుకుంటా, ఆడే నాకు ఇష్టం. ఎంత ధైర్యంగా చెప్తున్నావో ఈ బైబిల్ బట్టి కూడా దేవుని గురించి చెప్పు. అది నిజ క్రైస్తవుడు యొక్క విజయవంతమైన జీవితం. ఈ బైబిల్ లేకుండా ప్రేమలు, దోమలు, లేకపోతే అది ఇది ఎందుకండి? ఇంతకంటే గొప్పదా అది? ఇంతకంటే గొప్పదా? మరి ఇంత గొప్పది పెట్టుకొని దానికోసం ధైర్యము, నీ ప్రాణం తెగింపు తీసి మాట్లాడుతున్నావు. నిన్న ఒక సంఘటన జరిగింది. నేను అడ్వకేట్ కదా, నేను చెప్పుకుంటూ పోతే చాలా నిజంగా జరిగిన సంఘటనలు, ఏవో నేను కల్పిత కథలు చెప్పట్లేదు. నిన్న ఒక సంఘటన వచ్చింది. అన్న ఏది ఏమైనా సరే ఆ అమ్మాయిని నేను వదిలిపెట్టా, ఆ అమ్మాయినే చేసుకుంటా. చంపేస్తారా? చంపేయండి, చచ్చిపోతా నేను. అరే, నీ తల్లిదండ్రులు ఎందుకు నేను కన్నారు? చచ్చిపోవడానికా? ఇంతకంటే 8 రోజుల క్రితం మంచి ఒకటి, దాన్ని ఏమంటారు, బాటిల్ని హాఫ్ వాటర్ ఏదంటారు కదా, అది తీసుకున్నాడు, సగం తాగిండు, వచ్చిండు, రైల్వే ట్రాక్ మధ్యలో ఇట్లా నిలబడ్డాడు. ఏం చేస్తావు చూస్తా అని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు, అరే జరుగురా ట్రైన్ వస్తుందిరా అని చెప్పేసి జరగమంటాడు. పోయి ఇంకా కొద్దిగా ముందుకు పోయి మంచిగా కాలు మీద కాలేసి కూర్చున్నాడు, దాని మీద ట్రాక్ మధ్యలో. ఏం చేశాడు, వచ్చింది, గుద్దేసింది, వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. ఎవరిది పోయింది? ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇది దుఃఖం అనిపించట్లేదా? బాధ అనిపిస్తలేదా? ఒక ఆత్మ ఈరోజు నరకానికి వెళ్ళిపోయింది. వారికి సువార్త ప్రకటించేది ఎవరు? వాళ్ళు రక్షించవలసిన బాధ్యత ఎవరిది? వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఇప్పుడు బాధ ఏ రకంగా వర్ణించగలదని? అయ్యా, మీరు అన్నీ చెప్తున్నారు, అట్లాంటి మా దాంట్లో ఎవ్వరు లేరు మీరు అనుకుంటారు కదా, మాకెందుకు ఇవన్నీ? అంతేనా? మేమేదో ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం, స్కూల్ డేస్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చినాం, మొన్న 10th అయిపోయింది, మొన్న 9th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చినాం, అప్పుడు ఇవన్నీ మాకంటే ఎట్లా? మేము చేయాల్సింది చాలా ఉంది. మేము కాలేజ్కి పోవాలా, మంచి మంచి డ్రెస్ వేసుకోవాలా, వెరైటీ కటింగ్లు కొట్టుకోవాలా, మంచి మంచి సెల్ ఫోన్లు వాడాలా, అమ్మాయిలతో తిరగాల, పార్కులు, సినిమాలు, షికార్లు అన్నీ చేసిన తర్వాత మేము చేయాల్సింది అనుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకో, అవన్నీ చేయకూడదని దేవుడు ఈరోజు నిన్ను ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఏంటిదంట? అవసరపల్లిలో ఎన్నో 100 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కాదని దేవుడు నిన్నెందుకు ఇక్కడ కూర్చోబెట్టాడు? ఆయన ప్రణాళికలు ఉన్నారనే కదా. నువ్వు అనుకుంటే రాలే, ఏదో స్టీఫెన్ రాజు వస్తున్నట్టు మీరు రాలే, దేవుడు పిలిస్తే మీరు వచ్చారు. అటువంటి దేవాదేవుని పిలుపు అనుకున్న నువ్వు నా జీవితము ఏంటిది, ఎందుకు బాధ, ఇవన్నీ అనుకుంటున్నా? కాదు. దయచేసి మీరందరికి చేతిలో జోడి చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో మంచి చదువులు చదవండి, ఉన్నతమైన చదువులు చదవండి. పీజీలు చేస్తారా, పిహెచ్డీలు చేస్తారా, మంచి జాబ్ చేస్తారా, కలెక్టర్ అవుతారా, లేకపోతే ఎస్పీలు అవుతారా, మంత్రులు అవుతారా, ఎమ్మెల్యే అవుతారా, ఏమనకండి, కానీ దేవుని పరిచర్య చేయండి. దీనికి మించిన భాగ్యము ప్రపంచంలో ఈవెన్ రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా లేదు.
నీకు నాకు మాత్రమే ఉంది. హల్లెలూయా. అలాకుందా ఈ భాగ్యం? పొద్దున్న తెల్లారిందంటే సాయంత్రం దాకా ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరికి అడగాలా, ఏ ఫండ్ తీసుకురావాలా, ఎవరికి ఎట్లా పరిగణించాలా, దేని మీద సంతకం పెట్టాలా, ఎవరితో ఏ మీటింగ్ మాట్లాడాలా, శాసనశాఖ, న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ, వీళ్ళతోనే సమయం అంతా పోతుంది. వాళ్ళు అవన్నీ కాదని దేవుడు ఆ పని మనకు అప్పచెప్పాడు. హల్లెలూయా. అంతకంటే గొప్ప పని కదా మనది. వాళ్ళందరూ ఒక రోజున గుర్తుపెట్టుకోండి, ఒకానొక రోజు రాబోతుంది, మనందరూ కూడా చచ్చిపోతాం. వాళ్ళందరూ కూడా మన ముందు నిలబడతారు, మనం దేవుని కుడిపార్శ్వం కూర్చుంటాం. హల్లెలూయా. కానీ మనం ఒక్కటి చేయాల్సినట్టే, వారు కూడా మన పక్షాన కూర్చోాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వారు కూడా రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. రక్షింపబడాలంటే నువ్వు నేను సువార్త ప్రకటించాలి. మళ్ళా మొదటికి వచ్చింది, ఇప్పుడు దాకా చెప్పింది మళ్ళా సువార్త ప్రకటించాలా? దయచేసి సీరియస్గా తీసుకోండి, జీవితాన్ని సీరియస్గా తీసుకోండి. ఈ సమయం పోతే మళ్ళీ రాదు. ఈరోజు పోతే మళ్ళీ రాదు. మళ్ళీ స్టీఫెన్ రాజు రాడు, ఇంకెవరైనా రావచ్చు, కానీ ఇవే మాటలు మాత్రం చెప్పరు. గుర్తుపెట్టుకోండి. నాకంటూ గొప్ప దైవజనులు వస్తారు, నాకంటూ గొప్ప ప్రవక్తలు వస్తారు, నాకంటూ గొప్ప గొప్ప దైవజనులు వస్తారు, కానీ నేను చెప్పిన మాటలు మాత్రం చెప్పలేరు. ఆ రోజు మీరు వస్తారో రారో నాకు తెలియదు, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు. కానీ ఇదే మిక్కిలి సమయం, ఇదే మంచి దినం, దేవుడు ఏర్పరచుకున్న దినం. ఈరోజే మీ మనసును కనుక పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోగలిగితే, ఈ స్థలంలోని సరైన నిర్ణయం తీసుకోగలిగితే, ఈ సమయంలోని మీ మనసును మీరు కంట్రోల్ ఉంచుకోగలిగితే, ఈ దేశంలో మీరే ఉన్నతమైన స్థితిలో ఉండబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నమ్మకం లేదా, లేకపోతే ఉత్సాహం లేదా, సంతోషం? నాకు వద్దయ్యా, నేను ఇంటర్మీడియట్స్ అవుతా, కూలి పనిచేసి బతుకుతా అంటారా? చెప్పాలా? ఒకసారి సింపుల్గా ఎవరైతే విసుగొస్తుందో వారు మాత్రం గట్టిగా హలో చెప్పండి. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారు, సంతోషం. ఇది ఫస్ట్ టైం. ఎక్కడ పోయినా నేనేమని అంటే ఏదంటే హల్లెలూయా అంటారు. వాళ్ళు ఏ లోకంలో ఉంటారో మరి తెలియదు. మీరందరూ వింటున్నాను, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నేను తెలుగు నేర్చుకున్నా. తెలుగు నా భాష కాదు, తెలుగు నా భాష కాదు, నేను నేర్చుకున్నా. మీకు ఏమైనా డౌట్ వచ్చింది ఎక్కడన్నా? లేదా? సంతోషం. నాకు యాక్చువల్గా నాది కన్నడ, నేను కన్నడ మాట్లాడతాను. తెలుగు కామెడీకి వచ్చినాక నేర్చుకున్నాను నేను. అందుకే నాకు డౌట్ వచ్చింది, ఏం సపోర్ట్ చేసలేరంటే నా భాష ఏదో తేడా ఉందేమో అని చెప్పేసి నా మనసులో నేను అనుకుంటున్నాను. కానీ నేనేమైతే ఉన్నానో, నేనేమై ఉన్నానో, ఏ స్థితిలో ఉన్నానో అది దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి దేవుని బిడ్డలారా, ఒక్కసారి యోసేపును గుర్తు చేసుకోండి, ఒక్కసారి దానియేలును మీరు గుర్తు చేసుకోండి, ఒక్కసారి మీరు పౌలును గుర్తు చేసుకుంటే మన జీవితంలో ఎక్కడ ఉన్నాయి, ఏం జరుగుతుంది, అసలు సరైన స్థితిలో ఉన్నామా, సరైన మార్గంలో నడుస్తున్నామా, సరిగా ఆత్మీయంగా ఉన్నామా లేదా, ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే సరి చేసుకోవడానికి ఇదే సరైన సమయము, ఇదే సరైన రోజు. నీ యవ్వన ప్రాయంలో దేవునికి స్మరణ తెచ్చుకునుట ఎంతో భాగ్యము. హల్లెలూయా. ఎందుకంటే ప్రసంగిలో చెప్తాడు, హెచ్చరిక 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, నువ్వు నీ ఆయుష్కాలం ముందే నువ్వేలా చనిపోదువు, అధికమైన దుర్మార్గం పని చేయకయ్యా అని చెప్పేసి హెచ్చరిస్తున్నావు. ఉందా లేదా మాట అక్కడ? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. నీ ఆయుష్కాలం ముందే నీవేలా చనిపోదువు, అధికమైన దుర్మార్గం పనులు చేయకు అని చెప్తాడు ఆయన. 7:17 చదవండి. ఇంకో 5 నిమిషాలు ముగించేస్తాను. అమ్మా, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలంకు ముందుగా నువ్వేలా చనిపోదు. చాలమ్మా, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు కదా. బుద్ధిహీనంగా ఉండద్దు, బుద్ధిహీనంగా తిరగద్దు, అధికమైన దుర్మార్గ పనులు చేయొద్దు. ఇవి 2 చేస్తే ఏమవుతాయంట, నీ కాలం ముందే నువ్వేలా చనిపోదు. దీంట్లో ఎంత గొప్ప విషయాలు ఉన్నాయంటే అంత వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ మీకు హెచ్చరిక దేవుడు చెప్తున్న ఏంటంటే, ఈ యవ్వన ప్రాయంలో మీరు అధికమైన దుర్మార్గ పనులు చేయకండి.
బుద్ధిహీనంగా తిరగకండి. బుద్ధిహీనం తిరగడం అంటే ఏంటిది? కాలేజీలు ఎగ్గొట్టి ఫ్రెండ్స్తో షికార్లు, సినిమాలు, లేకపోతే బాతకానులకు అంత టైం వేస్ట్ చేయడమే బుద్ధిహీనత. ఏమన్నా అసలు అవే తప్ప ఇంకేమైనా ఉన్నాయా కదా? కాబట్టి దయచేసి ఇక్కడ ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని మీ మనసులో కనుక ముద్రించుకుంటే రాబోయే భవిష్యత్తులో మీరే నాయకులుగా ఉంటారు. ఆమేన్ చెప్పండి. ఇష్టం లేదా నాయకులు ఉండడం? ఎప్పుడు బానిసలుగా ఉంటారా? మనం బానిసలుగా ఉండడానికి పిలువబడలేదు, మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. అవునా కాదా? ఎన్నో హల్లెలూయా. దేవుడు చాలా విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాం, కానీ మన సమయం కుదవ ఉంది కాబట్టి దయచేసి ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకోనండి. ఈ స్థలంలోనే, ఈ క్షణమే, ఈ సంఘంలోనే, ఈ స్థలమందు సరైన నిర్ణయం తీసుకో. నీ మనసుని నువ్వు కంట్రోల్లో ఉంచుకో. ప్రతిదినము వాక్యం చదువు, ప్రతిదినము ప్రార్థన చెయ్యి. అప్పుడు చేసుకుంటే యోసేపు వలె, దానియేలు వలె ఈ దేశంలో ఉన్నతమైన నాయకులుగా మీరు ఉంటారు. ఉదాహరణకు ప్రత్యక్ష సాక్షిని మీ ముందు నేనున్నా. హల్లెలూయా. దేవుడు ఏదో ఆషామాషికి చెప్పట్లేదు. దేవుని మాటలు ఏవో పుస్తకాలు రాసిన కథలు కాదు. ఇవి ఏవైతే ఇందులో చెప్పబడినో అవన్నీ కూడా నెరవేర్చబడేటియే. నెరవేరబడితే ఖచ్చితంగా మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎంతవరకైనా నమ్మొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుడు నమ్మి గొల్యాతు కోసం భయపడ్డారో, కానీ ఆ నమ్మకాన్ని అపనమ్మకంగా ఉంచిపోయారు. కానీ దావీదు అలా చేయలే. తన మనసును తన కంట్రోల్ ఉంచుకొని, నేను యెహోవా పేరిట వెళ్తున్నాను, నా పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడని ఎప్పుడైతే నమ్మి విశ్వాసించిండో గొల్యాతును జయించగలిగిండు. ఆ విశ్వాసం, ఆ మనసు ఈరోజు మనకు కావాలి. విశ్వాసం రావాలంటే వాక్యం చదవాలి, అది ఫలించాలంటే ప్రార్థన చేయాలి. ఈ ఒకదానికి ఒకటి ఇవి లింక్ ఉంటాయి. ఈ మూడిట్లో ఏ ఒకటి లేకపోయినా నువ్వు నేను అనుకున్నది పొందుకోలేము. ప్రార్థన ఉండాలా, వాక్యం ఉండాలా, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే మన దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ మనస్సాక్షితో, పూర్ణ బలముతో ఎప్పుడైతే ప్రేమించి ఆరాధిస్తామో ఇవి నెరవేర్చబడతాయి. రెండో ఆజ్ఞ ఏంటిది? రెండో ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలి. దేవుని ప్రేమించిన వ్యక్తి పొరుగువాని ప్రేమించగలుగుతాడు. పొరుగువాని ప్రేమించిన వ్యక్తి సువార్త ప్రకటించగలుగుతాడు. దేవుడు లేనప్పుడు ఇవి ఏవి కూడా జరగవు. కాబట్టి మన జీవితంలో ఇవన్నీ జరగాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. కాబట్టి దయచేసి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మీ మనస్సుల్ని, మీ హృదయాలని ఒక్కసారి దేవుని సమక్షంలో సరైన రీతిలో, సరైన పద్ధతిలో ఉన్నాయా? మీ మనసును మీరు కంట్రోల్ ఉంచుకోగలుగుతున్నారా? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతున్నారా? లేకపోతే సంసోను వలె ఒక వ్యక్తి ఉన్నాడు మనకు చెప్పుకోవడానికి, సంసోను వలె చెదిరిపోతున్నారా? బట్టల కోసము, స్త్రీ కోసము, అధికారం కోసము తన జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి సంసోను. ఏం చేశాడు అతను? బట్టల కోసం పందెం కాసిండు. బట్టల కోసం, సన్నపు నార బట్టల కోసం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఎంతమంది మీ తల్లిదండ్రులు మీకు కావాల్సిన డ్రెస్ కోసం సతాయిస్తున్నారు? చినిగిపోయిన ప్యాంట్లు, చినిగిపోయిన షర్ట్స్ కదా, జీన్స్ అనుకుని అన్ని కావాలని. ఆ రోజులో సంసోను అట్లా సన్నపు నారపు బట్టల కోసము తన నాజూరు చేయబడిన వ్యక్తిని మర్చిపోయి పాపానికి ఆయన లొంగిపోయాడు. అంతేకాదు, స్త్రీ బలహీనత వల్ల తన బలము కోల్పోయాడు. చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. మనము సంసోను వలె కాకుండా ఒక యోసేపు వలె పాపం నుంచి పరిగిపోయే వ్యక్తిగా, పాపం నుంచి పారిపోయే వ్యక్తిగా, దానియేలు వలె తమకు తాము అపవిత్రపరచబడకూడదని తీసుకున్న నిర్ణయం వ్యక్తి వలె ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితాలు కూడా విన్నింగ్ లైఫ్, జయ జీవితము ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ఒక్కసారి తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా.
ఒక్కసారి ఈ రాత్రికాల సమయం ప్రభువా, ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకుంటే అయ్యా, వీరందరూ కూడా నీ దృష్టిలో ఎంతో విలువైన వారు ప్రభువా, ఎంతో ప్రశస్తమైన వారు ప్రభువా. వీరందరి కోసం కూడా తండ్రి కల్వరి శిలువలో మీరు రక్తం కాచి ప్రాణం పెట్టి ఉన్నారయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి అందరూ కూడా నోరు తెరిచి దేవుని అడగండి. ప్రభువా, ఈ సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన జ్ఞానమును దయచేయని అడగండి. ప్రభువా, మా మనసులు మేము నిర్ణయించుకోవడానికి, నియంత్రించుకోవడానికి సహాయం చేయండి అడగండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఒక్క నిమిషం మాత్రమే దయచేసి మీరున్న చోటనే లేచి నిలబడండి. కూర్చొని చాలాసేపు అయింది కదా, ఒక్కసారి లేచి నిలబడండి. ఒక్క నిమిషం తొందరగా ముగించేస్తాం, ఎక్కువ మేము సమయం తీసుకోము. ఒక్కసారి మీ మనసుల్ని, మీ నిర్ణయాన్ని దేవునికి అప్పచెప్పండి. ప్రభువా, నోరు తెరిచి అడగండి. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండదు ఎవరు కూడా. ఒక్క నిమిషం. ప్రభువా, ఇన్ని రోజులు మేము తెలిసి తెలియక చేసిన ప్రతి దోషమును బట్టి, ప్రతి పాపమును బట్టి మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి అని అడగండి. ప్రభువా, మా మనసులో మీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకుని అడగండి. మా జీవితంలో జయకరంగా ఉన్నట్లు సహాయం చేయని అడగండి. ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మాకు సహాయం చేయండి అని అడగండి. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఎక్కడైతే ఆయన నామమున 2 లేక 3 కూడి ఉంటారో, ధ్యానిస్తారో వారి మధ్యనే ఉంటున్న దేవుడు. ఇక్కడ ఒకరికంటే 2 కంటే అనేకులుగా మనం కూడి ఉన్నాం. మన మధ్య ఆయన ఉన్నాడు. ఆయన సంచరిస్తున్నాడు. నిన్ను తాకాలని, నిన్ను ముట్టాలని, నీతో మాట్లాడాలని, నిన్ను జయమివ్వాలని, నీకు సహాయం చేయాలని, నిన్ను ఆస్వాదించాలని దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి నోరు తెరిచాడు. ప్రభువా, నన్ను ఒక్కసారి తాకండి. ప్రభువా, నాతో ఒక్కసారి మాట్లాడండి. ప్రభువా, ఒక్కసారి నన్ను స్పర్శించండి అయ్యా. నన్ను ఒక్కసారి స్పర్శించండి అయ్యా. నీతో ఉండాలని, నీతో నడవాలని, నీకోసం జీవించాలని ఉందయ్యా, ఆశగా ఉందయ్యా అని ఒక్కసారి దేవుని అడగండి. నీ కళ్ళ ముందు నీ స్నేహితులు నశించిపోవుట నీకు బాధగా లేదా? నీ కళ్ళ ముందు నీ స్నేహితులతో పాటు నీ రక్త సంబంధికులు నశించిపోవుట నీకు బాధ లేదా? వారందరూ చచ్చి నరకంలో పడుతుంటే నీకు బాధ లేదా? వారందరూ రక్షించాలనే బాధ్యత నీకు లేదా? దేవా, ఒక్కసారి మమ్మల్ని కరుణించండి, కనికరించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక నుంచి అయినా నశించిపోతున్న ఆత్మ కోసం పనిచేయడానికి సహాయం చేయని ప్రభు అని ఒక్కసారి దేవుని గోజాడండి. పౌలు చెప్తున్నాడు, అయ్యో సువార్త ప్రకటించిన నాకు శ్రమ. దేవా, ఒక్కసారి నన్ను దృష్టించండి, నాకు సహాయం చేయండి. నశించిపోతున్న ఆత్మల కోసం పని చేయడానికి సహాయం చేయండి. ఆత్మల భారమును మాకు దయచేయండి అయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి. అడగండి, దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు కావలసినటువంటి ఆస్తిపాస్తులు, నీకు చదువులో కావాల్సిన విజయము, నీకు కావాల్సిన ఆర్థిక అవసరతలు, నీకు కావాల్సిన స్వస్థత, నీకు కావాల్సినటువంటి ప్రతి ఆరోగ్యము, ఇవన్నీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఆయన కోసం పని చేయాల్సి ఉంది. నశించిపోతున్న ఆత్మల కోసము నువ్వు నేను పని చేయవలసిన వారమే ఉంటున్నాము. మన రోజు మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది దేవుని ఎరగకుండా నశించిపోతున్నారు. వారి కోసం నీకు ఒక్కసారి బాధ లేదా? వారి కోసం జీవించాలని ఆశ లేదా? నా కోసమే కదా ఆయన కల్వరి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినము లేచి తిరిగి ఆయన భయంకరుడై నీకు నాకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ దేవుని గురించి నీకు భయం లేదా? బాధ్యత లేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నన్ను క్షమించండి, ఇన్ని రోజులు తెలిసి నేను చేయలేకపోయినాయ్యా. ఇక నుంచి నేను నిర్ణయించుకుంటున్నాను, నశించిపోతున్న ఆత్మల కోసము నేను పని చేస్తానని. ఇప్పుడు నీకు యవ్వన ప్రాయం, నీకు మంచి ఆరోగ్యము, నీకు మంచి బలము, నీకు మంచి అవసరత అన్నీ కూడా ఉన్నాయి. కానీ దేవుని కోసం పని చేయడానికి సమయం లేదా? సహోదరి సహోదరుడా, ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన సిలువను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నా కోసమే కదా భయంకరుడి కొరడల చేత కొట్టబడి, కాలు చేత మేకులతో కొట్టబడి, శరీరం అంతా చీల్చబడి, దున్నబడి, రక్తం కాచబడి, ప్రాణం పోనంతగా మన కోసం ఆయన మరణించి ఆ ఒక్కసారి ఆ మరణమును, ఆ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఒక్కసారి నా మీద దృష్టించండి. నా యవ్వన ప్రాయం అంతా కూడా నీ కోసం ధారపోస్తాను. నా యవ్వన ప్రాయం అంతా నీ సేవ కోసం చేయడానికి ప్రయత్నిస్తాను. నా యవ్వన ప్రాయమంతా నీ రాజ్యం కోసం పని చేస్తాను. నా యవ్వన ప్రాయమంతా నశించిపోతున్న ఆత్మల కోసం పాటుపడతాను. ఒక్కసారి దేవుని దగ్గర కమిట్మెంట్ తీసుకోవా?
తీర్మానించుకోవా? ఒక్కసారి నిర్ణయించుకోవా? ఇది సరైన రోజు, సరైన సమయం, సరైన స్థలం. దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ రోజు మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మనం మానవ మాత్రం, ఏదో ఒక రోజు కనుమరుగు అవుతాం. ఆ రోజు రాకముందే ప్రసంగి చెప్పిన ఇదిగా, నీ బాల్య దినములందే సృష్టికర్తని యెహోవాను మీరు స్మరణకు తెచ్చుకోవని చెప్పేసి, దుర్దినం రాకముందే, చీకటి కమ్మక ముందే, మన జీవితాలు భయంకర స్థితికి దిగజారకపోక ముందే, ప్రభువా నాకు సహాయం చేయండి, నీకోసం నేను పని చేస్తాను, నీకోసం నేను జీవిస్తానయ్యా, ఈ యవ్వన ప్రాయం అంతా నీకోసం ధారపోస్తానని ఒక్కసారి దేవునికి అప్పగించుకోండి. ఒకసారి